అయితే వచ్చారో ప్రభుత్వాలు ఏర్పడ్డాయో తెలంగాణ రాష్ట్రంలో గతంలో వచ్చిన ప్రభుత్వమే కానివ్వండి, ఆ గతం కన్నా ముందు ఉన్న ప్రభుత్వమే కానివ్వండి, ఇప్పుడున్న ప్రభుత్వాలే కానివ్వండి, ఆర్టీసీని ప్రైవేటు పరం చేయడానికి తనదైన శక్తి మొత్తం ఉపయోగించి ప్రైవేటైజేషన్లో చేయడానికే ప్రయత్నం చేశారు. దాన్ని బాగోగులు చేయడానికి, దానికి ఒకసారి సరి అయిన పద్ధతిలో ఒక గాడిలో పెట్టడానికి ఎవరు కూడా ప్రయత్నం చేయలేదు. అందుకు పోగా అందులో ఆర్టీసీలో ప్రైవేటైజేషన్ చేయడానికి ప్రత్యేకంగా కాంట్రాక్ట్ బస్సులు, ప్రైవేట్ అద్దెకు బస్సులు తీసుకొని వారిని నడపడం, కండక్టర్ల వ్యవస్థను తీసివేయడం, ఇలాంటి అనేక సమస్యలు, అనేక లేని సమస్యలను కూడా సృష్టించి ఆర్టీసీని ప్రైవేటైజేషన్ చేయడానికి ప్రయత్నం చేశారు. కోవిడ్ సమయంలో దాదాపుగా వందలాది వేలాది మంది విఆర్ఎస్ తీసుకున్నప్పటికును, వేలాది రూపాయల నష్టం వాటిల్లినప్పటికును, 12,000 ఉద్యోగాలకు సంబంధించింది వారు అందులో అక్కడ రిటైర్మెంట్ తీసుకున్నప్పటికును, ఆ సంస్థను కాపాడుకుంటూ ఆర్టీసీని తన మాతృ సంస్థగా గుర్తించి తన తల్లిలాగా వ్యవహరించుకుంటూ తనదైన శైలిలో ఆర్టీసీ కార్మికులు ఆ సంస్థను, ఆ వ్యవస్థను కాపాడుకుంటూ వచ్చారు. ఎవరైతే రిటైర్మెంట్ తీసుకున్న ఉద్యోగస్తులు, టర్మినేషన్ తీసుకున్న, సస్పెండ్ చేసిన ఉద్యోగస్తుల సమయంలోనే కూడా ఆ భర్తీని కూడా పూర్తి చేస్తూ, తనకు ఇచ్చిన టార్గెట్ను పూర్తి చేస్తూ, తన ఇచ్చిన టార్గెట్ కిలోమీటర్స్ను పూర్తి చేస్తూ, దానికంగా అధికంగా పూర్తి చేస్తూ నష్టాల్లో నడిచిన ఆర్టీసీని మరొకసారి లాభాల బాటల తీసుకొచ్చిన ఘనత ఆర్టీసీ కార్మికులది. ఆర్టీసీలో పనిచేసే డ్రైవర్ నుండి అక్కడ పనిచేసే సీపర్ వరకు ప్రతి ఒక్కరూ దాని కృషిలో ఒక భాగ్యశాములై తన సంస్థను కాపాడుకుంటూ వచ్చారు. కానీ ఒకే ఒక వ్యక్తిపై ఏదైతే విమర్శలు వస్తున్నాయో, ఆ వ్యక్తిని నియమించిన తర్వాత ఆర్టీసీలో తనదైన శైలిలో తనదైన పద్ధతిలో చిన్న చిన్న సమస్యలపై చిన్న ఎవరైతే వాళ్ళు తప్పులు చేశారో ఆ తప్పులను తీసుకొచ్చి వారిని సస్పెన్షన్స్, వారికి రిమూవల్ ఫ్రమ్ సర్వీసెస్, వారికి సర్వీస్లలో ఇంకా వారికి ఎక్స్ట్రాడినరీ వాళ్ళ పనులు చెప్పడం, ట్రాన్స్ఫర్స్ చేయడం, అనేక ఇబ్బందులుగా గురి చేస్తూ ఆర్టీసీని ఒక బ్రహ్మాండమైన సంస్థను ప్రైవేటు దిశగా తీసుకుపోతున్నారా, వికాసం వైపు తీసుకెళ్తున్నారా, వినాశనం వైపు తీసుకెళ్తున్నారా? ఈ విషయంపైనే ఈరోజు ఆర్టీసీ చర్చ. అందులో ఇంకొక విషయం దీంట్లో మనం 4 Sides టీవీ ద్వారా తెలుసుకున్నది ఏంటంటే, కావాలని కొంతమందిని రెచ్చగొడుతూ ఆర్టీసీ కార్మికులనే విభేదాలు సృష్టిస్తూ ఆర్టీసీ యూనియన్లలో, ఇప్పుడైతే ప్రస్తుతం యూనియన్ లేదు, ఒక జాగ్గా ఏర్పడి వారు తనదైన కృషి చేసుకొని ఆందోళన చేసి తన సమస్యల పట్ల ప్రభుత్వాన్ని ఒప్పించే విధంగా వెళ్తున్న సమయంలోనే ఆర్టీసీ మధ్యలో చిచ్చు పెట్టి ఈ వెబ్సైట్ల ద్వారా, యూట్యూబ్ ఛానల్స్ ద్వారా, సోషల్ మీడియాల ద్వారా వారిపై అనేక బురదలు జల్లుతూ వారిలోనే కొట్లాటలు, విభేదాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్న ఆ విషయాలపై ఈరోజు సుదీర్ఘంగా చర్చించడానికే ఈరోజు చర్చ. అంతేకాదు, ఎవరైతే రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ చిన్న లోపాలతో, చిన్న పొరపాట్లతో, చిన్న ఒక తప్పుల మీద వారిని రిమూవల్ ఫ్రమ్ సర్వీసెస్ చేశారో, వారి మీద శిక్షలు విధిస్తూ వారికి సంబంధించిన రావాల్సిన బకాయిలను నిలిపించారో, వారందరూ ఈరోజు ఏకతాటిపై నిలబడి కోర్టుకు వెళ్ళిన తర్వాత ఈరోజు కోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉన్నదో 28/4/2024 నాడు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ఆ ఆదేశాల ప్రకారం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎవరికైతే ఉద్యోగం నుంచి తీసేశారో వారిని రీఇన్స్టేట్ చేయాలి అని ఒక బ్రహ్మాండమైన ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా ఆర్టీసీ ఎంప్లాయీస్కు వారి స్థానాలలో కల్పించకుండా వారిని అలాగే
ఆఫీసుల చుట్టూ తిప్పిస్తున్నారని ఈరోజు ఏదైతే ఆవేదన చెందుతూ అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలు ఆవేదనకు గురవుతున్నారు. ఆ ఆవేదనలో ఆ ఆత్మహత్యలకు కారణాలైన వారిని ఎలా చెప్పుకుంటారో, వారి బాధలను ఏ విలపించుకుంటారో ఆ విషయంపై ఈరోజు ఫోర్ సైజ్ టీవీ దృష్టి సారించింది. దానికి సంబంధించింది ఈరోజు మనతోటి మాట్లాడడానికి రిమూవల్ ఫ్రమ్ సర్వీసెస్ అయిన వారు ఇప్పుడు చాలామందిని చూస్తే వాళ్ళందరూ ఉన్నారు. ఒక్క వ్యక్తి రిటైర్డ్ అయిన సర్వీస్ మనతో ఉన్నారు. ఏ దామోదర్రావు గారు, వారు రిటైర్ అయ్యారు. వారు కూడా ఈరోజు మనతో మాట్లాడడానికి ఫోర్ సైజ్ టీవీ ద్వారా తన గోడును విలిపించడానికి మనతో ఖచ్చితంగా లైన్లో ఉన్నారు. అలాగే దుగ్గు రాజేందర్ గారు, ఆర్టీసీ రిమూవల్ ఎంప్లాయీ, అంటే తొలగింపబడ్డ ఉద్యోగస్తుడు. అలాగే సుంకరి భాగేష్ గారు, వారు కూడా తొలగింపబడ్డ ఉద్యోగస్తుడు. కుమ్మరి గంగాధర్ గారు, అలాగే ఎలమర్తి ప్రసాదరావు గారు. అనేక మంది ఫోర్ సైజ్ టీవీని ఈరోజు సంప్రదిస్తున్నారు. అనేక మంది ఈరోజు మనం చూసినట్టయితే ఫోన్లో వందలాది మెసేజ్లు ఏదైతే వస్తున్నాయో, మేము ఆర్టీసీ బాధితులం, మమ్ములను ఈరోజు తొలగింపబడ్డారు, మమ్ములను ఇలా వేధిస్తున్నారు, మహిళలు సైతం ఈరోజు వేధిస్తున్నారనే ఫోర్ సైజ్ టీవీకి మెసేజ్లు పంపిస్తున్నారు. ఈ విషయంపై ఫోర్ సైజ్ టీవీ ఈరోజు మాట్లాడడానికి, వారి బాధలతో పంచుకోవడానికి, ఈ సమస్యకు పరిష్కార మార్గం ఎంచుకోవడానికి, పరిష్కారం చూపడానికే ఫోర్ సైజ్ టీవీ నిర్ణయించింది ఈరోజు డిబేట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఈ నేపథ్యంలోనే మా చీఫ్ అడ్వైజర్ అయినటువంటి డాక్టర్ సుధాకర్ శర్మ గారితో నేను కోరుతున్నది ఏంటంటే, సార్, ఈరోజు 2000కు పైగా ఉద్యోగస్తులు ఈరోజు నిరాశ్రితులుగా పడి ఉన్నారు ఆర్టీసీలో. ఈ దుర్భరమైన పరిస్థితులలో మీరు ఆర్టీసీ ఎంప్లాయీస్కు ఎలా వారికి ఓదార్పు చేస్తారో చెప్పిన తర్వాత మనం వారి దగ్గరికి వెళ్దాం. థ్యాంక్ యూ జమీల్జీ. మీరు అన్నట్టు మనం ఆర్టీసీ కార్మికులపై అనేక కథనాలు కూడా, చర్చలు కూడా నిర్వహించాం. ముఖ్యంగా ఫోర్ సైడ్స్ టీవీ యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, కార్మికులు ఎక్కడ కూడా ఇబ్బంది పడరాదు, కార్మికుల యొక్క రక్షణ, సంరక్షణ అనేటువంటిదే ప్రధాన ధ్యేయంగా మనం ఎంచుకున్నాం. కాబట్టి మన టీవీ ఛానల్ ద్వారా మనం అటువంటి ప్రోత్సాహం ఇచ్చేటువంటి నేపథ్యంలో ఈరోజు మనం చూస్తున్నాం 2 విధాలుగా ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. ఒకటేమో రిటైర్ అయినటువంటి వాళ్ళకు కావాల్సినటువంటి సెటిల్మెంట్స్ కూడా ఇంతవరకు ఏవీ కాలేదు. అలాగే వారు ఏ విధంగా ఆందోళనలో ఉన్నారో, అలాగే ఇంకొక వైపు చూసినట్లయితే మరీ హారిబుల్ ఏమిటి అంటే, ఎవరైతే రిమూవ్ అయ్యారో, రిమూవల్ ఫ్రమ్ సర్వీస్, అది చాలా పెట్టి రీజన్స్, చాలా చిన్న కారణాల వల్ల అమానుషమైనటువంటి ఒక రీతిలో వారందరూ కూడా సంస్థ నుంచి సస్పెండ్ కావడం కానీ, రిమూవ్ కావడం కానీ, ఇలా రకరకాలుగా ఉంటున్నారు. మరి ఒక వ్యక్తి రిమూవ్ కావడం అంటే అతని యావత్తు కుటుంబం కూడా అతనిపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి మరి డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్, పెద్దవాళ్ళు ఉంటారు, చదువుకునే పిల్లలు ఉంటారు, ఇలా ప్రతి ఒక్కరు కూడా దాని యొక్క ఎఫెక్ట్ అనేది వాళ్ళందరి మీద పడుతున్నటువంటి నేపథ్యంలో ఈనాడు చూస్తున్నాం ఎంత అన్యాయంగా ఈ రిమూవల్ అనేది జరుగుతోందంటే, మరీ ముఖ్యంగా ఎవరైతే ఇన్ సర్వీస్లో ఉన్నారో వాళ్ళకు కూడా డ్యూరేషన్, ఈ అవర్లీ డ్యూరేషన్ అనేటువంటిది ఒక డిఫైన్డ్గా లేదు. అది 8 hours ఉండవలసింది 15 hours అవుతోంది, 16 hours అవుతోంది. అలా ఆల్మోస్ట్ డబల్ డ్యూటీ వాళ్ళతో చేయించడమే కాకుండా వాళ్లకు నాణ్యమైనటువంటి ఒక వసతులు కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన మౌలికమైనటువంటి సదుపాయాలు కానీ, ఏ విధమైనటువంటి వాళ్ళకి ఆధారం కూడా లేని నేపథ్యంలో, ఇవన్నీ లేకపోగా వాళ్ళపై కనీస మానవత్వం కూడా చూపించకుండా, మరీ ముఖ్యంగా మహిళా కార్మికులు, ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి విషయంలో కూడా ఎటువంటి ఒక మానవతా దృక్పథం కూడా లేకుండా వ్యవహరించడం అనేటువంటిది చాలా బాధాకరం అని అనిపిస్తుంది. కాబట్టి ఈరోజు మనం అందరూ కూడా ఈ విషయాన్ని చర్చించాలి. అసలు ఆర్టీసీలో ఏం జరుగుతోంది? ఆర్టీసీ అంటేనే నిజంగా ఒక ప్రగతి చక్రం అని మనం అంటూ ఉంటాం. మరి అటువంటి ఆర్టీసీ యొక్క జీవన విధానం, ఆర్టీసీ యొక్క భవితవ్యం ఇంత ప్రశ్నార్థకం ఎందుకైందనేటువంటి విషయాన్ని ఈరోజు మన జమీల్జీ చెప్పినట్టుగా చర్చలో మరి వచ్చినటువంటి వారి దగ్గర మనం ఇన్పుట్స్ తీసుకుందాం. అలాగే మనం ప్రభుత్వానికి కానివ్వండి, యాజమాన్యానికి కానివ్వండి, ఎటువంటి సందేశాలు ఇవ్వాలో, విజ్ఞప్తి చేయాలో వాటిని మనం తర్వాత చర్చిద్దాం.
థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం ఏదైతే మనం చూస్తున్నామో ఆర్టీసీలో ఇంత సంక్షోభం ఏర్పడ్డా కూడా ఈరోజు ప్రత్యేకంగా గమనించవలసిన విషయం ఏంటంటే మా వీక్షలకు కానీ అధికారులకు కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులకు కానీ రాజకీయ నాయకులకు కానీ ఈరోజు ఫోర్స్ ఐస్ టీవీ చెప్తుంది ఏంటంటే ఈరోజు ఈ కార్యక్రమంలో ఏ రాజకీయ నాయకుని ప్రమేయం లేకుండా ఏ ఆర్టీసీకి సంబంధించిన ఏ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఎవరన్నా కానీ ఎంత పెద్ద ఉద్యోగస్తులని కానీ వారిని తీసుకోకుండా కేవలం ఎవరైతే తొలగింపబడ్డా ఎవరైతే కార్మికులు ఉన్నారో ఆ కార్మికుల బాధలను కూడా ఈరోజు ప్రభుత్వాల దృష్టికి రాజకీయ నాయకులకి పార్టీలకు అతీతంగా ఈరోజు వాళ్ళ దృష్టికి తీసుకురావాలనే నేపథ్యంతోనే ఫోర్స్ ఐస్ టీవీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు ఒక్కసారి మనం దుగ్గు రాజేందర్ గారు మనతో లైవ్లో ఉన్నారు. దుగ్గు రాజేందర్ గారు, ప్రస్తుతం మీ పరిస్థితి ఏందండి? మీకు ఎందుకు ఇవారు రిమూవ్ చేయవలసి వచ్చింది చెప్పండి సార్. సార్ నమస్తే. రాజేందర్ గారు చెప్పండి సార్. ముందుగా ఇప్పుడు ఈ ఫోర్ సైడ్ టీవీ యాజమాన్యానికి మా యొక్క నమస్కారములు. మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఈ ఆర్టీసీలో ఇప్పుడు నన్ను ఒక ప్రైవేట్ కేసు ఇంటి దగ్గర నేను వ్యవసాయం చేస్తున్న క్రమంలో ఒక మహిళతోని గొడవ అయితే నా మీద కేసు రిజిస్టర్ అయిందని చెప్పి దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను హుస్నాబాద్ డిపోలో ఉద్యోగం చేస్తుంటే నన్ను ఉద్యోగం నుంచి తొలగించారు. అది కోర్టు పరిధిలో ఉన్నది. అది ఒక నిజంగానే ఏదైనా నేరం కనుక చేసినట్టయితే ఆ మహిళను కాదు అన్నట్టు అది కోర్టు ప్రాసిక్యూట్ చేస్తుంది. కోర్టుకు నేను కట్టుబడింది. మాట్లాడండి సార్, మీ వాయిస్ నాకు వస్తుంది, ప్రజలకు కూడా వస్తుంది, మీరు మాట్లాడండి సార్. సార్ అయితే సార్ ఇప్పుడు నన్ను ఆ ప్రైవేట్ కేసును బేస్ చేసుకుని నన్ను ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించారు. దానికి కారణం ఏంటంటే ముఖ్య కారణం ఏంటంటే ఈ సంస్థ యొక్క ఎండి గారు సజ్జనార్ సార్. ముఖ్యంగా సార్ ఇప్పుడు ఈ ఆర్టీసీ ప్రస్తుత పరిస్థితులలో ఆర్టీసీ ఏ విధంగా నడుస్తుంది, దానికి నడిపించేటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సజ్జనార్ సార్ పరిస్థితి ఏ విధంగా ఉందనంటే ఈ ఒక్క డిబేట్ కాదు సార్, దాదాపు ఏంటంటే కంటిన్యూషన్ ఏంటంటే ఒక 2 రోజులు కానీ చెప్తే కానీ ఒడిసిపోనటువంటి దానికి సంక్షోభం ఇలా నడుస్తున్నది. దానికి మొత్తం టోటల్ కారణం ఏంటంటే సంస్థ యొక్క ఎండి సజ్జనార్ సార్. అది ఏ విధంగానంటే సార్ ఇప్పుడు చిన్న ఉద్యోగాలు చిన్న తప్పులు చేసిందని చెప్పి డ్రైవర్ కండక్టర్లను డిపో మేనేజర్ ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసి రిమూవ్ చేయడం జరిగింది. దానిలో ఒక ప్రొవిజన్ ఏముందంటే వాళ్ళు ఒకవేళ సస్పెండ్ రిమూవ్ అయితే ఆ డిపో మేనేజర్ పైన ఒక డిప్యూటీ ఆర్ఎం గారు ఉంటారు, వాళ్ళకి అప్పీల్ చేసుకుంటే అప్పీల్ అయితే చేసింది తప్ప కాదన్నట్టు చెప్పి ఆయన డిసైడ్ చేసి దాన్ని అప్పీల్లో కన్సిడర్ చేస్తారు, మళ్ళీ ఉద్యోగం ఇస్తారు. ఆయన ఒకవేళ కాదన్నట్టయితే అతని పైన రీజనల్ మేనేజర్ ఉంటారు, రీజనల్ మేనేజర్ పైన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ 2021 ఆగస్టులో సజ్జనార్ సార్ ఆర్టీసీలోకి వచ్చాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఈ వచ్చిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఈ మ్యాన్ పవర్ ను తగ్గించి ఆర్టీసీని ప్రైవేట్ వాళ్ళకి అప్పేయాలనే ఒక ఉద్దేశంతో ఏదైతే కార్మికుడు ఉద్యోగం నుంచి సస్పెండ్ రిమూవ్ అయితే వాళ్ళకి అప్పీల్ మీరు కన్సిడర్ చేయొద్దని చెప్పి ఈ అతని కింద ఉన్నటువంటి ఈడీలకు ఆర్ఎంలకు డిప్యూటీ ఆర్ఎంలకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండు. దాని వలన ఒకసారి వీళ్ళు ఉద్యోగం చేసి సస్పెండ్ రిమూవ్ అయిపోతే వాళ్ళని మళ్ళీ ఆర్టీసీలో రాకుండా చేశారు. దాంతో వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే ఒక 1000 మంది ఉద్యోగస్తులు ఏంటంటే రోడ్డు పాలైనరు. దాన్ని మేము ఏం చేసామంటే ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ చిన్న తప్పులకు రిమూవ్ చేయడం ఏంటిది, అసలు రిమూవ్ చేస్తారా అని చెప్పి మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఈ విషయాన్ని తెలియాలనే ఉద్దేశంతో 2024 జనవరిలో ఈ ఎంతమంది అయితే రిమూవ్ అయినటువంటి ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరినీ ఒక చెత్త కింద చేర్చి ఈ చిన్న తప్పులకు మమ్మల్ని రిమూవ్ చేశారు సార్ అని చెప్పి సీఎం గారికి ఒకటి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అది సీఎం గారికి ఏంటంటే మేము ఫిజికల్ గా కలిసే అవకాశం మాకు అప్పుడు రాలేదు. దానిపైన ఇప్పుడు సీఎం గారు ఏంటంటే తెలంగాణ ప్రజలకు కానీ ఉద్యోగాన్ని అన్యాయం జరిగితే ప్రజావాణి అనేటువంటిది ఒకటి పెట్టినది అని చెప్పి మేము కూడా ఏంటంటే ఆ ప్రజావాణిలో ఈ సీఎం గారు ఇచ్చినటువంటి దరఖాస్తు ప్రజావాణి మేము చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మేము ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం ప్రజావాణి ఏంటంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ దివ్య మేడం కానీ నోడల్ ఆఫీసర్ పెట్టారు. అదే విధంగా వనపర్తి మాజీ ఎమ్మెల్యే ఎక్స్ మినిస్టర్ చిన్నారెడ్డి సార్ను దానికి ఏంటంటే ఒక చైర్మన్ గారు పెట్టారు. ఆయన ప్రణాళిక సంఘం దానికి ఉపాధ్యక్షుడు, ఆయన చైర్మన్ మేడం గారు నోడల్ ఆఫీసర్.
వాళ్ళకి ఎన్నోసార్లు మేము వినతి పత్రాలు ఇచ్చి తర్వాత మా యొక్క బాధను ఏంటంటే మేము పోవడం రావడం ఎండి ఆఫీస్ ముందట మేమే, తర్వాత ఈ ప్రజావాణి ముందట మేమే, సెక్రటేరియట్ ముందట మేము ఉంటే మా యొక్క బాధను గమనించి ఇటు మన తొలి వెలుగు రావు గారు అండ్ క్యూనిస్ ఆ తీన్మార్ మల్లన్న గారు మమ్మల్ని ఎన్నోసార్లు ఏంటంటే మా యొక్క బాధను ఏంటంటే ఈ సోషల్ మీడియా ద్వారా పబ్లిక్ చేయడం జరిగింది. దాంతో చిన్నారెడ్డి సార్ ఏంటంటే మీకు బాగా నష్టం జరిగింది, ఒక్కసారి మీకు అవకాశం ఇవ్వండి అని చెప్పి మా ముందటే కన్సర్న్ రవాణా శాఖ మంత్రి గారికి ఫోన్లో మాట్లాడి వీళ్ళు ఎక్కడికైనా వీళ్ళే కనిపిస్తున్నారు, వచ్చిన ప్రతిసారి 200 మంది వచ్చి నన్ను అరెస్ట్ చేస్తారు, ఒక్కసారి వీళ్ళకు అవకాశం ఇచ్చి ఎక్కియాలన్న చెప్పి మా ముందటే అతని ఫోన్లో మాట్లాడడం జరిగింది పొన్నం ప్రభాకర్ గారు. పొన్నం ప్రభాకర్ గారు ఏమన్నారంటే మేము ముఖ్యమంత్రి గారితో చెప్పి దీన్ని మేము ఏదో విధంగా పరిష్కరిస్తామని చెప్పి వాళ్ళు సీఎం గారికి మాట్లాడారో మాకు తెలియదు. దాంతో ఏం చేశానంటే మా తిరిగిందాన్ని దృష్టి పెట్టుకొని 12వ నెలల 11 తారీఖు నాడు ఒకటి 3 men కమిటీ అనేది చేశారు. ఈ రిమూవ్డ్ సస్పెండ్ ఎంప్లాయీస్ ను తిరిగి మళ్ళీ ఉద్యోగాలకు ఇవ్వాలని దాన్ని ఏ విధంగా మీరు చేస్తారో అని చెప్పి ఆ 3 men కమిటీ వేస్తే ఆ 3 men కమిటీకి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ సంజయ్ కుమార్ సార్ ఏమో చైర్మన్, ఈ దివ్య మేడం గారు వన్ ఆఫ్ ది మెంబరు, తర్వాత ఈ సజ్జనార్ సార్ కూడా దానిలో వన్ ఆఫ్ ది మెంబర్గా పెట్టారు. అప్పుడు మేము దాన్ని స్ట్రాంగ్ అపోజ్ చేసాం. సజ్జనార్ సారే మా ఉద్యోగాలు తీసేశాడు కదా, మళ్ళీ మీరు సజ్జనార్ సార్ని ఏ విధంగా మెంబర్గా పెడతారంటే చివరికి మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే దాన్ని సజ్జనార్ సార్ అనేటువంటి నేమ్ తీసేసి యాజ్ ఎండి అని చెప్పి మళ్ళీ దాన్ని పెట్టి మళ్ళీ ఒక ప్రొసీడింగ్ తీసి వీళ్ళని ఏదో విధంగా ఉద్యోగం ఎక్కియాలనేటువంటి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. అది సరే ఇప్పుడు 12వ నెలల 11 తారీఖు నాడు 3 men కమిటీ వేస్తే దానిలో ఏంటంటే మొత్తం ఈ సజ్జనార్ సార్ దివ్య మేడం ఇద్దరు కలిసి మాకు మొత్తం అగెనెస్ట్ గా ఒక రిపోర్ట్ తయారు చేసి సంజయ్ కుమార్ సార్ దగ్గర పెట్టడం జరిగింది. అరే ఇది బాగాలేదని చెప్పి సంజయ్ కుమార్ సార్ మళ్ళీ ఏం చేశాడంటే ఈ కమిటీతో మీతో అయితేలని చెప్పి ఆయన మళ్ళీ దానిలో ఒక సబ్ కమిటీ ఇచ్చాడు. ఆ సబ్ కమిటీ ఏంటంటే అడిషనల్ లేబర్ కమిషనర్ గంగాధర్ సార్, రిటైర్మెంట్ అయినటువంటి ఆర్టీసీడీ కృష్ణకాంత్ సార్, తర్వాత ఇప్పుడు పవర్లో ఉన్నటువంటి చీఫ్ పర్సనల్ మేనేజర్ ఉషా మేడం గారు, వాళ్ళు కూడా మాకు నష్టం చేసే ఉద్దేశంతో వాళ్ళిద్దరు ఆర్టీసీ వాళ్ళు ఉండి మళ్ళీ మాకు ఏంటంటే నష్టం చేసే ఉద్దేశంతోనే ఒక నివేదిక అక్కడ సంజయ్ కుమార్ సార్ దగ్గర పెట్టడం జరిగింది. దాన్ని గమనించి సంజయ్ కుమార్ సార్ ఏం చేసి వీళ్ళకి అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఏప్రిల్ 10వ తారీఖు నాడు ఏదేమైనాడు వీళ్ళకి ఒకసారి ఉద్యోగం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఒక ఫేర్ గా ఒక డీటెయిల్డ్ రిపోర్టు స్పెషల్ చీఫ్ సెక్రటరీ ట్రాన్స్పోర్ట్ అండ్ రోడ్స్ అండ్ బిల్డింగ్ అని చెప్పి వికాస్ సార్కి ఇవ్వడం జరిగింది. దాన్ని వికాస్ సార్ దాన్ని బేస్ చేసుకొని ఈ పోయినటువంటి ఉద్యోగస్తులు ఎవరెవరైతే ఈ ప్రజావాణి చుట్టూ తిరుగుతుండో వాళ్ళందరికీ ఏదో విధంగా మళ్ళీ ఉద్యోగం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు 28 ఏప్రిల్ 2025 నాడు ఒక జీవో జారీ చేశాడు. ఏమని ఇంకెవరైతే అప్పీల్ చేసుకునే వాళ్ళైతే ఉన్నారో ఆ అప్పీల్ చేసుకునే వాళ్లకు ఈ ఏప్రిల్ 28 నుంచి మే 28 30 days, తర్వాత నెక్స్ట్ ఈ అప్పీల్ అన్ని రిజెక్ట్ అయినటువంటి వాళ్ళను 60 రోజుల్లో మీరు రీఇన్స్టేట్మెంట్ చేయాలని చెప్పి ఒక జీవో ఇచ్చారు. ఆ జీవో కాపీని కూడా మాకు ఇవ్వడానికి కోసం దివ్య మేడం గారు కూడా ఆ సజ్జనా సార్ ఏం చేస్తే దానికి సై అని చెప్పి ఆ జీవో కాపీని కూడా మాకు తిరగగా మాకు ఏప్రిల్ 22 తారీఖున మాకు ఆ మేడం ఇవ్వడం జరిగింది. అంటే చూడండి సార్, ఇవాళ ఆల్రెడీ ఈ అప్పీల్లో ఎవరైతే ఇంకా కొందరు మిగిలి ఉన్నారో 1 month లోపల అంటే 28th మే లోపల రీఇన్స్టేట్మెంట్ చేయాలని చెప్పి ఒక జీవో ప్రభుత్వం ఇచ్చినా కూడా ఎండి సార్ ఆ జీవోను బేఖాతరు చేసి ఏ జీవోలు నా దగ్గర పనిచేయి, నేను ఇవ్వను, నన్ను మీరు ఏం చేస్తారు, ఒక ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ కండక్టర్లు వర్కర్లు మీరు రోడ్ ఎక్కి ఎజిటేషన్ చేస్తే నేను ఉద్యోగం ఇవ్వను అని చెప్పి సార్ ఇవ్వాలటి వరకు ఒక్క ఉద్యోగస్తుని కూడా వాళ్ళు ఎక్కియలేదు. పైగా ఈ ప్రజావాణి నుంచి ఎవరైతే ఈ నోడల్ ఆఫీసర్ దివ్య మేడం గారు ఉన్నారో ఫాల్స్ రిపోర్ట్లను బయటకు పంపించి ఈ ప్రజావాణి ద్వారా మేము ఒక 136 మందికి ఆర్టీసీ వాళ్ళకు ఉద్యోగం ఇవ్వడం జరిగింది, మిగతా వాళ్ళను కూడా మేము త్వరలో ఎక్కిస్తున్నామని చెప్పి ఇంకా 400 మందికి అడ్జేస్తామని చెప్పి ఒక తప్పుడు రిపోర్ట్ ఏంటంటే ప్రెస్ నోట్ కూడా బయటకు రిలీజ్ చేయండి. నేను ఇవాళ ఈ 4 Sides టీవీ ద్వారా నేను అడుగుతున్నా సార్, దివ్య మేడం గారు ఈ ప్రజావాణి ద్వారా మీరు ఎవరికొకరు ఉద్యోగం ఇచ్చారో చెప్పండి. నేను ఎందుకంటే ఇక్కడ నాది సిరిసిల్ల నుండి హైదరాబాద్ దాకా నేను బుక్ రాసుకుంటూ వస్తా. ఆ 136 మందికి ఉద్యోగాలు ఇచ్చింది ఎవరు ఇచ్చిండ్రు? అక్కడ సంబంధిత రీజనల్ మేనేజర్ గారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు వాళ్ళు మానవీయత కోణంలో ఆలోచించి వాళ్ళు అప్పీల్ ఇచ్చిండ్రు.
కానీ ప్రజావానికి మేము ఎంతమంది దరఖాస్తు చేసినామో అంతమంది దరఖాస్తులు మీరు పెండింగ్ పెట్టారు, ఒక్కరు కూడా మీరు ఉద్యమం ఇవ్వలేదు. మీకు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా మీరు సజ్జన సార్ చెప్పిందే మీరు చేస్తున్నారు. ఎస్ రాజేందర్ గారు, మరొకసారి మీ వద్దకు వస్తానండి, మరొకసారి మీ వద్దకు వస్తాను. ఇప్పుడు ప్రస్తుతం మనతోటి ఉన్నారు ఎలమర్తి ప్రసాదరావు గారు ఉన్నారు, అలాగే కుమ్మరి గంగాధర్ గారు ఉన్నారు, అలాగే సుంగురి భాగేష్ గారు ఉన్నారు. సార్ ప్రసాదరావు గారు చెప్పండి. సార్ ప్రసాదరావు గారు, ప్రస్తుతం ఇప్పుడు దొగ్గు రాజేందర్ గారు ఏదైతే చెప్పారు, వ్యక్తిగత కారణాలతోటి అతను అక్కడ ఒక పొలాలలో పనిచేస్తున్న సమయంలో ఒక ప్రైవేటు కేసుకు సంబంధించింది ఇన్వెస్టిగేషన్ భాగంలోనే అదేనే దృష్టిని పెట్టుకొని అతన్ని రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ చేశారు. కొట్లాడి తీసుకొచ్చిన దానికి ప్రస్తుతం ఈ రోజు వరకు వారికి రీఇన్స్టేట్ చేయలేదు. దానికి నిదర్శనమే ఈరోజు దొగ్గు రాజేందర్ గారు మనతో మాట్లాడడం జరిగింది. మీ మీద ఏదైతే జరిగిందో అది చెప్పండి సార్. ఇప్పుడు ప్రసాదరావు గారు. సార్ నా మాట వినపడుతుందా? వినబడతాను సార్, మీరు మాట్లాడవచ్చు ఖచ్చితంగా. ఓకే సార్, నాకేం జరిగిందంటే నా పేరు ఎలమర్తి ప్రసాదరావు, సత్తుపల్లి డిపోలో నేను కండక్టర్గా చేస్తూ రిమూవ్ అయ్యాను. ఆన్ వాట్ బేసిస్ సార్, దేని విషయంలో రిమూవ్ చేశారు అది కూడా చెప్పండి సార్. ఆ రిమూవ్ ఎందుకు అయ్యాను అంటే, నేను డ్యూటీ చేస్తున్నటువంటి క్రమంలో ఏలూరు నుంచి సత్తుపల్లి చేస్తూ ఉన్నాను. ఏలూరు నుంచి సత్తుపల్లి వస్తూ ఉంటే నాకు టిమ్ము ఫెయిల్ అయింది. టిమ్ము ఫెయిల్ అయిన తర్వాత మరి బస్సు ఆపమని చెప్పేసి నేను డ్రైవర్ని కోరాను. డ్రైవర్ని కోరితే బస్సు ఆపిండు ఆ డ్రైవరు. తర్వాత మరి ప్రయాణికులంతా గొడవ చేస్తున్నారు. ఏం పర్లేదండి, మేము చెప్తాము, మరి టికెట్లు సగం కొట్టారు కదా, ఇంకా సగం ఉన్నాయి కదా, పదండి మీరు అని చెప్పేసి వాళ్ళు బాగా ఒత్తిడి చేశారు. అప్పుడు నేను ఫోన్ చేశాను, సూపర్వైజర్కి ఫోన్ చేస్తే ఆయన నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. కాబట్టి నేను టిమ్ము ఫెయిల్ అయింది అంటే ఆ మిషన్లో టికెట్లు సరిగ్గా రావట్లేదు, స్ట్రక్ అయిపోతున్నాయి, ప్రింట్ అవ్వట్లేదు పేపర్ మీద. సో నేనేం చేశానంటే లోపల ఫీడ్ అవుతాయి కాబట్టి ఆ నంబర్లు ఆ వైట్ పేపర్ మీద మాన్యువల్గా వేసి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత సార్ ఒక్క చిన్న నేను ఒక చిన్న డిస్టర్బ్ చేస్తాను సార్. మీ ఫేస్ సరిగ్గా రావట్లేదు, కొంచెం ఫేస్ను సెంటర్లో పెట్టుకుంటారా? ఇలాగే ఏదైతే మాట్లాడుతున్నారో ఏం డిస్టర్బ్, బస్ ఇట్లానే మాట్లాడండి సార్, ఏం డిస్టర్బ్ చేయకండి, మాట్లాడండి. ఓకే సార్, ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో నేను చేతితోనే పెన్నుతోనే రాసిచ్చాను లోపల పీడైనటువంటి నంబర్లు. ఆ నంబర్లు ఇంతలోటి ఒక 15-20 నిమిషాల్లో చెక్కింగ్ స్క్వాడ్ వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు చెక్ చేస్తే నువ్వు ఇలా ఎందుకు వేస్తున్నావు అని చెప్పేసి అన్నారు. సార్ ఇలా జరిగింది, మరి అది టిమ్ సరిగ్గా పని చేయట్లేదు. ఆ క్రమంలో నేను వీటిని లోపల ఫీడ్ అయిన నంబర్లు వేసి ఇవ్వటం అనేది జరిగింది సార్. దానికి సరిపడా టికెట్కి సరిపడా అమౌంట్ తీసుకున్నాను, ఫీడ్ అయినాయి అని చెప్పేసి ఇచ్చాను. అయితే చూశారు అన్నీ బాగానే ఉన్నాయి, ఒక 2-3 నంబర్ల తేడా వచ్చినాయి అని చెప్పేసి ఆ నంబర్లో 2-3 నంబర్ల తేడా అంటే ఆ 3 నంబర్లు ఎలా వేసానంటే 3 టికెట్ల మీద లాస్ట్ 3 నంబర్స్ వరకు వేసాను, నంబర్ కంప్లీట్గా వేయలేదు. అంటే సపోజ్ 20-165 అనే నంబర్ని 20ని వదిలేసేసి 165 వేసాను. 165, 166, 167 ఇలా. అది చూస్తే నువ్వు ఇలా ఎందుకు వేసావని చెప్పేసి దాన్ని వాళ్ళు తప్పుపడుతూ నాకు ఛార్జ్ మెమో ఇచ్చారు. ఛార్జ్ మెమో ఇచ్చిన తర్వాత ఇక నన్ను చింతలపూడిలోనే ఆపేశారు. వాళ్ళ ఇంటికి డిపోకి ఫోన్ చేసి డిఎం గారికి నేను సత్తుపల్లి డిపోకి రాకముందునే వేరే కండక్టర్ అరేంజ్ చేశారు, నన్ను దింపేశారు. జరిగిన తర్వాత అప్పుడు నాకు కరోనాలో ఉన్న ఆ రోజు నేను ఫీవర్తోనే డ్యూటీ చేశాను. నేను తెల్లారిపోయి చూసుకుంటే నేను గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకుంటే నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. నేను ఫోన్ చేశాను సిఐ మేడం గారికి చేస్తే మరి వారు ఏం చేశారు, విన్నారు, కానీ తర్వాత సస్పెన్షన్ ఆర్డర్ మాత్రం ఇచ్చారు. ఆ విధంగా ఎంక్వైరీ అయిపోయిన తర్వాత రిమూవ్ చేశారు. ప్రసాదరావు గారు ఒక చిన్న విషయం అండి, ఎప్పుడైతే టిమ్ మిషన్ పనిచేయలేదు, ఆ టిమ్ మిషన్ పనిచేయని సమయంలో మీరు అక్కడ ఎవరైతే ప్రయాణికులు మీతోటి ఉన్నారో, ఎవరికైతే టికెట్స్ మీరు ఇష్యూ చేశారో వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేశారా? వాళ్ళు చేయలేదు సార్, ఎవరిది చేయలేదు. దిస్ ఇస్ ద పాయింట్. ఓకే రైట్ సార్, గో హెడ్. ఎవరిని స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదు. రెండవది క్యాష్ కూడా డౌన్ చేయలేదు. పైగా అది ఒక స్టేజీలో దాన్ని ఎంక్వైరీ చేయలేదు, రిక్వెస్ట్ స్టేజీలో చేశారు. రైట్. ఎనీవే ఇప్పుడు ఒకసారి మనం చూసాము ఎలమర్తి ప్రసాదరావు గారు
వారి కాదేందంటే ఆ టిమ్ మిషన్లో ఎంత పెద్ద కుంభకోణాలు జరిగాయో గతంలో మనం చేసిన డిబేట్లో కూడా చేశాం. కేవలం 6,000 నుంచి వెళ్ళి 7,000 వరకు వర్తించే ఆ టిమ్ మిషన్లు ఈరోజు 14,000 రూపాయలు తీసుకొని కొనుగోలు చేస్తున్నారు. అయినప్పటికీ ఆ టిమ్ మిషన్లు ఇప్పుడు ఎట్లా పనిచేస్తున్నాయో మనం చూస్తున్నాం. అయితే ఇది కోవిడ్ కన్నా ముందు కాదా, 9 కన్నా ముందు కాదా? అయితే అప్పట్లో ఆ టిమ్ మిషన్స్ ఏదైతే ఉన్నదో ఎంత వరెస్ట్గా ఉన్నాయో, ఆ టిమ్ మిషన్ల మీద ఎన్ని కంప్లైంట్స్ వచ్చాయో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఈరోజు ఆ టిమ్ మిషన్కి బాధ్యుడైనటువంటి ఇతన్ని మనం ఈడు చూశాము. అతన్ని కూడా రిమూవల్ ఫ్రమ్ చేశారు. ఆయనను కూడా ఆ సరైన పద్ధతిలో చేయలేదు. ఇంకొకసారి మనం సుంకరి భాగేష్ గారు ఉన్నారు. సుంకరి భాగేష్ గారు, మీ కాదు ఒకటి ఏదైతే చెప్పండి సార్. సార్ నా పేరు భాగేశ్వర్ సార్, నేను బిహెచ్ఎల్ డిపోలా టిము డ్రైవర్ సార్. నేను ఓకే, బీరంగూడ నుంచి విజయవాడ వెళ్తున్నాను, నార్కట్పల్లి దగ్గర భోజనానికి ఆపాను నేను మధ్యాహ్నం. సార్ మధ్యాహ్నం ఆపితే అక్కడ 3 ప్యాసింజర్ వచ్చి, సార్ వినపడుతుందా సార్? అన్ని వినబడతాయి, మీరు మాట్లాడండి, ఖాళీ మాట్లాడుతుండండి. ఓకే, అయితే 3 ప్యాసింజర్ వచ్చి మేము విజయవాడ వెళ్ళాలి అంటే ఓకే అన్న. అయితే 2 ఫుల్ ఒక హాఫ్ టికెట్ కొట్టినాక వాళ్ళ భార్య లోపలికి వెళ్ళి, సార్ ఇది ఏసీ బస్సు నేను రానండి అని డబ్బులు ఇవ్వకుండా దిగిపోయారు. ఆ టికెట్లో నేనేం చేసిన అంటే వేరే వాళ్ళకి ఇచ్చిన. నేను డబ్బులు ఏడికి వెళ్ళి వచ్చి కట్టుతా సార్, నేను 1,040 రూపాయలు కట్టలేను కదా, నేను నా జీతమే అంత లేదు, రోజువారీ జీతం. ఆ రోజువారీ జీతం నాది 1,000 రూపాయలు కూడా ఉండదు నాది. ఆ టికెట్లు వేరే దానికి ఇచ్చిన దానికి నేనేమన్నా, సార్ నేను చేసిన, నాతో పొరపాటు అయింది, నేను ఇట్లా ఇచ్చిన సార్, నా టిమ్ము ఇది నా క్యాష్ డౌన్ చేసి నా మీద కేసు రాయండి సార్ అంటే, నువ్వు పోనే అని విజయవాడ బస్ స్టాండ్లో తీసుకుపోయి ప్యాసింజర్ బెదిరించి వాళ్ళ దగ్గర తప్పుడు స్టేట్మెంట్ తీసుకొని నా దగ్గర నువ్వు సంతకం పెట్టా ఏం నగరాలు చేస్తున్నావు అని సంతకం పెట్టించుకొని తర్వాత క్యాష్ డౌన్ చేయండి సార్, క్యాష్ డౌన్ చేస్తే ఏమైనా ఎక్కువ ఉంటే నేను దానికి ఓకే అంటే పెడతావా లేక ఇన్సాఫ్ నేను చేయమంటారా అని బెదిరించి మరీ సంతకం పెట్టించుకున్నారు సార్. ఏమనంటే ఈ సజ్జనార్ సార్ వచ్చినాక పెద్ద అరేంజ్మెంట్ సార్. ఒకటే డ్రైవరు తిమ్ము కొట్టుకోవాలి, వాటర్ బాటిల్స్ ఇవ్వాలి, పొద్దున 2 గంటల ముందు పోతే కూడా 10 నిమిషాల ముందు బస్ ఇస్తారు సార్ మాకు. 2 గంటల ముందు పోతే రిపోర్ట్ కనే టైం 2 గంటల ముందు పోతే బస్సు 10 నిమిషాల ముందు ఇస్తారు. దాని తర్వాత టిమ్ము కోసం వస్తే మన టిమ్ము మనమే లెంకోవాలి, ఎక్కడుంది టిమ్ము అని లెంకోవాలి, అన్న ఛార్జింగ్ ఉందా లేదు లెంకోవాలి. అది పనిచేస్తలేదంటే మన సెల్ ఫోన్లో హాట్స్పాట్ ఆన్ చేసి మన హాట్స్పాట్ తోని యూజ్ చేయాలంట. ఇది గవర్నమెంట్ చేసే పనే సార్. ఇది ఒక మామూలుగా నేను ఒక డ్రైవర్ రిక్రూట్మెంట్ సార్, అది నేను 10th క్లాస్ పాస్ అయినా, నాకు మామూలుగా ఈ సెల్ ఫోన్ గురించి కరెక్ట్గా తెలియదు. లేదు హాట్స్పాట్ ఆన్ చేసి కొట్టాలి అంటే ఎక్కడి నుంచి కొడతాం సార్ మేము? హాట్స్పాట్ అంటే తెలియదు మాకు. అదే అల్లో అంటే పోతాం. మళ్ళీ ఏదైనా ప్యాసింజర్కు ఫోన్ మాట్లాడితే కూడా అన్ని రిజర్వేషన్ ఫోన్ నెంబర్ ఇస్తారు, వాళ్ళు రారు. మా మైత్రివనం నుండి అమీర్పేట అంటారు, అమీర్పేట అంటే ఎల్బీ నగర్ అంటారు. ఫోన్ చేస్తే కూడా ఫోన్ మాట్లాడితే కూడా రిమూవ్ చేసేస్తున్నారు. ఒక మియాపూర్ డిఎం సార్ రామయ్య అని 150 మందిని రిమూవ్ చేసిండు సార్. 150 మంది. బిహెచ్ఎల్ డిపోలో సుధాకర్ సార్ 50 మందిని రిమూవ్ చేసిండు సార్. మళ్ళా మా ఆర్ఎం దగ్గరికి పోయి అడిగాను సార్, నేను అంచూరు శ్రీధర్ బాబు అని సార్ దగ్గరకు పోయి ఎంజీబీఎస్లో అడిగితే, సార్ నేను చేసిన తప్పేమది, దీనికి నేను ఏమైనా తప్పు చేసిన సార్ నేను, సార్ వాళ్ళకు ఉన్నది ఉన్నట్టు చెప్పిన వాస్తవము, వాళ్ళు దిగిపోయారు, నేను 1000 రూపాయలు ఏడికెళ్ళి కట్టాలి అని చెప్తే నకలు చేస్తున్నావు, మృతిలు పడి బయటకెళ్ళారు మీరు అంటాడు. అంటే మేము చేస్తే, మేము కష్టపడితే వాళ్ళు ఫ్యాన్ల కింద కూర్చొని హాయిగా వండుకుంటా రాబే అనే పదజాలతోని మరీ నానా ఘోరంగా తిట్టింది సార్. ఓకే, ఇంత ఘోరంగా తింటారు సార్. అయితే ఈ విషయంలో మీరు ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చారో దాని తర్వాత మీరు అపీల్కి వెళ్ళారు. అపీల్కి వెళ్ళిన తర్వాత మీకు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే రీఇన్స్టేట్ చేయాలని ఆర్డర్స్ ఏమైనా వచ్చాయా? ఎంక్వైరీ జరిగిందా మీ మీద? నా మీద మొన్న ప్రజాభవన్లో గత నెల 4వ తారీఖు 4వ నెల 16వ తారీఖు ఎంక్వైరీ చేసింది సార్. ఆ రోజు కూడా నేను అదే విషయం చెప్పాను సార్, నాతోని పొరపాటు జరిగింది, నేను వాళ్ళు ప్యాసింజర్ ఎక్కిరని టికెట్ కొట్టిన డబ్బులు ఇవ్వకముందే, నేను సింగిల్ డ్రైవర్ ఇంకా వాళ్ళ వాటర్ బాటిల్ కూడా ఇచ్చిర్రు. ఒక డ్రైవర్ చేయడమే పెద్ద గగునం ఇప్పుడున్న ట్రాఫిక్ లా. దానికి వాటర్ బాటిల్ తోడుగా ఈ వాటర్ బాటిల్ కూడా ఇవ్వాలి మేము. వాటర్ బాటిల్ అమౌంట్ ఆల్రెడీ టికెట్లు వచ్చేస్తుంది. ఆ ప్యాసింజర్ తీసుకున్న ప్యాసింజర్ ఏమంటాడంటే, ఏమయ్యా నువ్వు
వాటర్ బాటిల్ డబ్బులు వసూలు చేసావు కదా, మా వాటర్ బాటిల్ అంటే నేను ఎక్కడ వాటర్ బాటిల్ చూడాలి, ఎక్కడ టీమ్ మిషన్ చూడాలి, ఎక్కడ ఫ్రంట్ చూడాలి సార్? మేము ఇంత దమనకాలైనా సార్ ఈ 16 సార్ చేసేది. మేము తప్పొప్పుకున్నాం సార్, తప్పొప్పుకున్నా కూడా ఒక రిజిస్ట్రేషన్ చేయాలి కదా. మేము డ్రైవర్లో మాకేమన్నా టిమ్ములు తెలుసా? ఆ టిమ్ములు కూడా నాసి రకమైన టిమ్ములను 14 రకాల టిమ్ములు యూజ్ చేస్తారు ఇప్పటిదాకా. ఈహెచ్ఎల్ కూడా 14 రకాల టిమ్ములు యూజ్ చేసారు. వాళ్ళకి నచ్చిన కంపెనీ టిమ్ములు తెచ్చి యూజ్ చేసి ఏది ఎక్కువ లాభం వస్తే అది దాన్ని వాళ్ళు కొనుగోలు చేస్తారు ఈ రోజుల్లో. ఏదైనా వాళ్ళ కమిషన్లు వస్తే చాలు. రైట్ భాగేష్ గారు, ఇప్పుడు భాగేష్ గారిది కాదన్నాం. భాగేష్ గారి బాధ ఏంటంటే ఒక టికెట్ ఇష్యూ చేసిన తర్వాత అతను తప్పు ఒప్పుకున్నాడు. ఆ ప్యాసింజర్ టికెట్స్ తీసుకున్న తర్వాత దిగిపోవడం వల్ల ఏసీ బస్సులో నేను ఎందుకు ఎక్కాలని దిగిపోవడం వల్ల అని చేసిన పొరపాటే. ఆ పొరపాటును కూడా ఒప్పుకుంటూ అతను చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డ్రైవర్ను ఆ టీమ్కు సంబంధించిన బాధ్యతలు అప్పగించడమే తప్పు. లాంగ్ రూట్లో అతను వెళ్తున్నారు, అయినప్పటికీ ఏదైతే ఉన్నదో అక్కడనే ఏ స్టాప్లో కాడైతే వారికి కావాల్సిందల్లా టికెట్స్ ఇష్యూ చేసేసి ఆ డ్రైవర్కు బాధ్యతలు అప్పగించి పంపించాలి. ఆ డ్రైవర్ బాధ్యతలు చూడాలా, టీం పైసలు కొట్టాలా, సరి అయిన చిల్లర వాళ్ళకి ఇవ్వాలా, అలాగే నీరు కూడా వాళ్ళకి సప్లై చేయాలంటే ఆ ఆవేదనలో కొంచెం ఒక చిన్న మనిషి, ఒక సామాన్యమైన హ్యూమన్ బీయింగ్, ఆ హ్యూమన్ బీయింగ్కి జరిగిన ఒక చిన్న పొరపాటు వల్ల ఆ పొరపాటుతోని అతన్ని దానికి సాకు చూపెడుతూ అతను ఒకసారి డిస్మిసల్లో రిమూవల్ చేసేసారు. ఆ విషయంపై ఎంక్వైరీ జరిపి ఖచ్చితంగా అతను ఒక నిర్దోషి అయితే దానికి పనిష్మెంట్ అనేది ఉందండి. ఆ 1000 రూపాయలు అతను ఎక్కడి నుంచి చాలా ఆవేదనగా ఈరోజు చెప్తున్నాడు. 1000 రూపాయలు నా జీతం రాదు సార్, ఆ 1000 రూపాయలు నేను ఎట్లా కట్టుకోవాలి అని ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి భాగేష్ గారి ఆవేదన మనం చూసాం. ఇప్పుడు మనం ఒకసారి కుమ్మరి గంగాధర్ గారు ఉన్నారు. గంగాధర్ గారు, మీ ఆవేదన ఏంటంటే, మీ బాధలు ఏందండి సార్? మీ ఫోన్ను అన్మ్యూట్ చేయండి సార్ ప్లీజ్. గంగాధర్ గారు సార్, మీ ఫోన్ను అన్మ్యూట్ చేయండి సార్. సార్, మనం ఒకసారి గమనించిన విషయం ఏంటంటే, వీరొక డ్రైవర్స్, వీరొక కండక్టర్స్, వారి క్వాలిఫికేషన్ ఏంటంటే డ్రైవర్స్ ఎస్ఎస్సి పాస్, ఎస్ఎస్సి ఫెయిల్ వీళ్ళు ఉన్నారు. కండక్టర్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. కానీ వారికి సంబంధించిన ఏదైతే ఐఫోన్లు వచ్చాయో, ఈ ఫోన్లు వచ్చాయో, ఆ ఫోన్ల వాడకం కూడా తెలియదు. దానికి నిదర్శనమే ఈరోజు ఫోర్సైజ్ టీవీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో వారికి కనీసం ఫోన్లు ఆపరేట్ చేయడానికి ఎంత ఇబ్బందుల పాలవుతున్నామో మనం కళ్ళారా చూస్తున్నాం. అసొంటి వ్యక్తులకు సంబంధించింది ఈరోజు ఒక చిన్న పొరపాట్ల వల్ల వారి జీవితాల మీద బుగ్గి పాలు చేసినందుకు ఎవరిని దోషులుగా నిర్ణయించాలి? ఎవరు దోషులు? ప్రభుత్వాల, రాజకీయ నాయకుల, రాజకీయాల పండ చూసుకొని ఈరోజు ఎగురుతున్న కొంతమంది వ్యవస్థలో పనిచేస్తున్న ఉద్యోగస్తుల? ఈరోజు ఈ విషయంపై మాట్లాడడానికి గంగాధర్ గారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గంగాధర్ గారు చెప్పండి సార్. సార్ నమస్తే. ముందు టీవీకి నమస్కారం సార్. సార్ కానీ చెప్పండి సార్. వినిపిస్తుందా సార్? వినపెడుతుంది, మీరు చెప్పండి సార్. ఓకే, నా పేరు గంగాధర్ సార్, నా నిజామాబాద్ 2 డిపో. రైట్ సార్. నేను కండక్టర్ సార్. సార్, గతంలో డ్యూటీ చేయగా ఏమైపోయిందంటే సేమ్ ప్రసాద్ గారి ఇష్యూ నాదే అండి. టిమ్ మిషన్ అప్పుడు కొత్తగా వచ్చినాయి 2020లో. అప్పులో వెళ్ళాము. వచ్చేటప్పుడు ఏమైపోయిందంటే మిషన్ కొంచెం కింద పడింది సార్. అక్కడ నేను ఇంటీరియర్ డ్యూటీ చేసుకున్నా మహారాష్ట్ర బార్డర్లో. ఆ మిషన్ వల్ల టికెట్ ప్రింట్ రాక నేను కూడా అలాగే వైట్ పేపర్ రాసిచ్చిన సార్. అందులో కూడా 2 టికెట్లు టాలీ కాలేవు. అదే విషయంలో నన్ను రిమూవ్ చేశారు. సరే ఓకే, రిమూవ్ చేశారు. నేను ఎండి గారిని అడిగి ఈడీ గారి వరకు వెళ్ళినాము, అయిపోయింది సార్. ఆ తర్వాత ఈడీ తర్వాత నెక్స్ట్ కోర్టు మాది. అప్పటి వరకు సజ్జనార్ గారు లేడండి. మేము కోర్టుకు వెళ్ళేసరికంటే మా లాయర్ గారు 1-2 సంవత్సరాలు వాయిదా వేసుకున్న పేరు ఎందుకు సార్ జరిగిందని అంటే, కోర్టు లోపల కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు మీ ఎండి గారు ఏమని, మాకు మీ స్టాండింగ్ కౌన్సిల్ ఎవరైతే ఆర్టీసీ లాయర్లు ఉన్నారో వారు వెళ్ళొద్దు అనేది ఒకటి వచ్చింది సార్. ఈ విధంగా మాది కోర్టులో కూడా డిలే అయిపోయింది, ఇక్కడ డిలే అయిపోయింది. గత టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇదంతా జరిగింది కాబట్టి మేమేం చేసినామంటే, చాలా రోజులు అయిపోతుంది, 4 సంవత్సరాలు 5వ సంవత్సరం అవుతుంది కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందని మేము గత సంవత్సరం 2024 జనవరిలో చలో రేవంత్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళినామండి, ముఖ్యమంత్రి గారి ఇంటికి. అక్కడ నుంచి ఇప్పటి వరకు మేము పోరాడుతూనే ఉన్నాము. పోరాట ఫలితంగా మాకు ఒక జీవో ఇష్యూ చేశారండి మొన్న 28/4/2025లో. ఏమని 30 రోజులు అప్పీళ్ళని తీసుకోమన్నారు. 60 డేస్ లోపల ఈ 3 అప్పీలు ఎవరైతే వెళ్ళిపోయి కోర్టు పరిధిలో ఉన్నారో ఇంకా వివిధ రకాలుగా బయట వాళ్ళని తీసుకోమని కూడా ఒక జీవో ఇష్యూ చేశారు. ఆ జీవో కాపీని ఎండి గారికి ఇచ్చారు.
మరి ఎండి గారు దాన్ని చూస్తున్నారా చూస్తలేరా చూసినా మరి మా మీద ఇంకా ఎందుకు ఇట్లా కత్తి గడ్డరు తెలియకుండా ఉన్నది. మరి మమ్మల్ని ఉద్యోగాలకు తీసుకుంటారా తీసుకోలేదా అనేది మేము కూడా మళ్ళీ ఒకసారి పోయి అడగాలని ఉన్నది. అదే సార్ మా యొక్క రిక్వెస్ట్. ఇదే విషయంపై ఒకసారి కంక్లూడ్గా మనం దామోదర్ గారి దగ్గరికి వెళ్దాం. దామోదర్ గారు ఒక రిటైర్ ఎంప్లాయీ, చాలా సున్నితంగా ఇంతకుముందు గతంలో కూడా ఫోర్స్ ఐస్ టీవీ నిర్వహించిన అనేక కార్యక్రమాలలో పాల్గొన్నారు. వారు ఒక సున్నితమైన ప్రశ్నలకు సంబంధించిన సమస్యల పట్ల చాలా సుదీర్ఘంగా, చాలా ఒక ఆలోచన పరంగా విధంగా మాట్లాడడం జరిగింది. ఈ విషయంపై సార్ ఒక విషయం ఏంటంటే, ఒక చిన్న కంప్లైంట్స్ మీద ఎవడో ఒకడు ప్యాసింజర్ కంప్లైంట్ ఇచ్చినందుకు, ఆన్లైన్లో అతను పట్టినందుకు, వ్యక్తిగత కక్షలతోని కానీ, అతని మీద ఉన్నది ఇంకొక విషయాలతో కానీ, ఇంట్లో ఉన్న ఫ్రస్ట్రేషన్లో కానివ్వండి, చిరాకు పడ్డట్టుగా అతను ఒక కంప్లైంట్ ఇచ్చేది. ఆ కంప్లైంట్స్ మీద అనేక మందిని ఈరోజు ఉద్యోగాల నుంచి వెళ్ళి తరిమించారు, అలాగే ఉద్యోగాల నుంచి వెళ్ళి తొలగింపు చేశారు, సస్పెండ్ చేశారు. వాళ్ళందరూ మనకు రాసిన ఈ పిటిషనే సార్. ఈరోజు మనం చూస్తున్నాము దాదాపుగా 200 మంది కార్మికులు ఏకకంఠంతో వాళ్ళు రాసిచ్చిన రిపోర్టు, వాళ్ళు ఇచ్చింది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు, రాష్ట్రపతికు, చీఫ్ మినిస్టర్కు, ఎండి గారికి, ప్రతి ఒక్కరికి లోకాయుక్త ప్రతి ఒక్కరికి వీళ్ళు ఇవ్వడం జరిగింది సార్. ఈరోజు ఇచ్చిన తర్వాత గారా చాలా 28/4/2024 నాడు ఏదైతే వాళ్ళకి రీఇన్స్టేట్ చేయండి అనే ఆదేశాలు ఇచ్చినప్పటికీ వారిని ఉద్యోగంలో తీసుకోకుండా కాలయాపన చేస్తూ ఏకతాటిగా వెళ్తున్న ఈరోజు ఏవైతే ఉన్నారో, ప్రధానంగా ఎవరైతే ఈరోజు ప్రధానంగా ఉద్యోగంలలో ఉన్నారో అగ్రస్థానాలలో వారు చేస్తున్నారు. అలాగే కాలయాపన చేస్తున్నాయి ప్రభుత్వ యంత్రాంగం, రాజకీయ నాయకులు ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీ ఎవరైతే ప్రభుత్వంలో ఉందో వారు కూడా కాలయాపన చేస్తున్నారు. అగిస్తామని అనేక మంది ఆత్మహత్యలు చేశారు. అందులో కూడా ఈరోజు అనేక మంది ఫోన్లు చేస్తున్నారు. ఆత్మహత్యలు చేసిన కుటుంబాలకు సంబంధించిన వారు కూడా ఫోర్స్ ఐస్ టీవీ ఫోన్ చేసి మరీ మాట్లాడుతున్నారు. సార్, మా కుటుంబంలో ఆత్మహత్యలు చేసుకుంటారు, కొంతమంది ఆత్మహత్య చేసుకోవడానికి రెడీ ఉన్నారు. ఫోర్స్ ఐస్ టీవీ వారికి చెప్పండి, నిరాశపరకండి, ఖచ్చితంగా ప్రభుత్వాన్ని తలవంచే విధంగా, మిమ్మలను న్యాయం చేసే విధంగానే ఫోర్స్ ఐస్ టీవీ ప్రభుత్వాలను కదిలించడానికి ప్రయత్నం చేస్తున్నదని మనం వారికి ఒక ఆశ చూపెడుతున్నాం, వాళ్లకు ధైర్యాన్ని ఇస్తున్నాం. ఈ విషయంలో ఫోర్స్ ఐస్ టీవీ ద్వారా మీరు ఈరోజు ప్రభుత్వాన్ని యాజ్ ఎ రిటైర్డ్ ఎంప్లాయిడ్గా ఒక బ్రహ్మాండమైన ఒక మంచి స్థానంలో ఉన్నారు. మీరు మంచిగా మాట్లాడతారు, సమస్యను పరిష్కరించే విధంగా వెళ్తున్నారు. ఇంతకుముందు ఫోర్స్ ఐస్ చెప్పినట్టుగా ఏ రాజకీయ నాయకుల్ని కూడా ఈరోజు ఫోర్స్ ఐస్ టీవీ తీసుకోలేదు, కార్మికుల నాయకులను కూడా తీసుకోలేదు. కేవలం ఎవరైతే బాధితులు ఉన్నారో వారినే తీసుకొని వారి ద్వారానే ప్రజలను డైరెక్ట్గా మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ విషయంపై మీరేమంటారండి? సార్, ఫోర్స్ ఐస్ టీవీ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు సార్. సార్, ఎవరు లేని విధంగా ఈ ఎజెండాను తీసుకొని కనీసం చర్చకు దారిస్తాను. మొదటి నుండి కూడా ఇంతకుముందు వేరు టీవీలు కూడా అనేక రకాలుగా చెప్తా ఉండేటి, వాళ్ళందరూ సైడ్ అయిపోయారు. మీరు ఒక్కడే ఇప్పుడు ఒక గొప్ప వ్యక్తిగా తయారై మా విషయాలు కొద్దిగా ప్రజలకు కానీ వాళ్ళకి కానీ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మీకు ధన్యవాదాలు సార్. సరే, ముఖ్యంగా ఏంటంటే సార్, వాస్తవంగా ఆర్టీసీ వచ్చిన కార్మికుడి రిటైర్ అయ్యేంత కార్మికుడి వరకు కూడా ఆర్టీసీ విధి విధానాలు కనీస నాలెడ్జ్ లేకపోవడం ఈ పొరపాట్ల కారణాలని నేను భావిస్తున్నా. ఎందుకంటే ఒక పక్కనే ఉద్యోగ భద్రత లేనప్పుడు కనీసం తను విధులు ఏ విధంగా నిర్వర్తించాలో ఈ సిబ్బంది తెలుసుకోకపోవడం అంతకంటే ఘోరమైన తప్పు. ఎందుకు చెప్తున్నట్టే సార్, ఇప్పుడు ఎవరు ప్రసాదరావు గారు చెప్పారు, ఆ మిషన్ మధ్యన పని చేయట్లేదు, ఆ ప్యాసింజర్లు తీసుకొచ్చని చెప్పారు. సరే, ప్యాసింజర్లు అవసరం అయితే ఏంటంటే బస్సు పోకపోతే నేను కొడతామని కూడా చెప్తారు, కాదంటలేము. కాకపోతే ఏంటంటే మేనేజ్మెంట్ చెప్పాలా, లేకపోతే ఎస్ఆర్లైనా రాసేయాలా, మాకు ఎస్ఆర్ ఇస్తారు, ఇది పరిస్థితి, ఆ జనాన్ని దించేయాలా, గడ్డం కాలు పట్టుకొని దించేయాలా, బస్సు మాత్రం వెళ్ళిపోతే వాళ్ళని ఏం చేసేవాళ్ళు కాదు. అదే అతను తెలియక చేసిన పొరపాటుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే నేను కంక్లూజన్ రాకూడదు, వాళ్ళ బాధలు వాళ్ళకు ఉన్నాయి. కారణం ఏంటంటే ఆర్టీసీ పని పద్ధతుల గురించి తెలుసుకోకపోవడం వల్ల జరిగిన చిన్న తప్పులను వాళ్ళకి కనపడుతుంది నాకు. కానీ విషయం ఏంటంటే ఏ తప్పు చేయకుండా కొన్ని వేల మంది ఉద్యోగాలు పోయినాయి సార్. అది నా బాధ. టికెట్ ఓవర్ సైడ్ అయిందేనో, లేకపోతే ఇంకేదో అయిందేనో, లేకపోతే రకరకాల ఏదైందో గొడవ అయింది, ఒక దానివల్ల సస్పెండ్ అయింది ఎక్కువ మంది. ఇప్పుడు ఆయన ప్రైవేటు గొడవ సార్ చేశారు, ఎవరు గంగాధర్ గారు, రాజేంద్ర గారు చేశారు. ఆ ప్రైవేట్ గొడవకు వీళ్ళు పట్టించుకోకూడదు. ప్రైవేట్ గొడవ ఏంటంటే కోర్టు అంటున్నారు, కోర్టు అంటే కోర్టు పద్ధతులకు రావాలా.
అసలు విచిత్రం ఏంటంటే సార్ 1963 రెగ్యులేషన్స్ ఆర్టీసీ ఎప్పుడైతున్నాయో బానిస రెగ్యులేషన్స్ ఈ రోజు వరకు మార్చకపోవడం వల్ల ఆర్టీసీ కార్మికుడు కదిలితే మెదిలితే సస్పెండ్ చేయడానికి కారణం అదొక భాగం. ఆ ప్రైవేట్ కూడా కోర్టులో ఉన్నప్పుడైతే కోర్టులో తేలేంత చేపన్నా వీడు ఆ సర్వీసులు ఉంచాల్సింది. ఇప్పుడు కండక్టర్ కేసు ఇస్తాడు, ఆ కేసు తేలక ముందే వీళ్ళు సస్పెండ్ చేసేస్తారు. అది ఎంక్వైరీ విధానం లేదు. అయితే ఇంకా 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 చెప్పుకుంటూ పోతే సార్, ఒక డిపో మేనేజర్ అన్యాయంగా సస్పెండ్ చేస్తే డివిఎంకి చెప్పేటోళ్ళు, ఆర్ఎంకి చెప్పేటోళ్ళు, ఈడీలు చెప్పేటోళ్ళు. ఆ రెగ్యులేషన్స్ మార్చకుండా నాకున్న ఆలోచన విధానం ప్రకారంగా ఇవాళ సజ్జనారు ఎవరు సార్? సజ్జనారు ఒక వన్ ఆఫ్ ద ఒక పీరియడ్ కు ఆర్టిస్ట్ వచ్చాడు. ఆ తర్వాత ఇప్పుడు ఈ బాధ నాకు ఎందుకు లేని ముఖ్యమంత్రి ఎవరి దగ్గరికి పోతే ఆయన పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతే ఇంకొక దుర్మార్గుడు వస్తాడు, ఈయన 10,000 మంది చేస్తే ఆయన 20 మంది చేయొచ్చు. కాకపోతే ఏంటంటే సజ్జనార్ చేసిన తప్పు ఏంటంటే, ఇప్పుడు మాకు ఇంతకుముందు ఎస్ఎస్పి యాదవ్ అని అతను ఉండేవారు. వారు మా పే స్కేల్ టైం వచ్చి వారు అడిగారు, ఏందా ఈ జీతం 3,000 4,000తో మీరు ఎట్ట బతుకుతుందని చెప్పి ఏం చేశాడు, మీకు జీతం ఎంత కావాలంటే మా వాళ్ళు 24% అడిగారు, ఇచ్చేశారు. మా ఆఫీసర్లు తెలివి కల్లోళ్ళు, వాళ్ళు వెంటనే వచ్చి మాకు 44% జీతం ఏం చెప్పారు, వాళ్ళు 44% ఇచ్చేశాడు. అప్పుడే వాళ్ళ జీతం మాకు ఒక స్కేల్ అయితే వాళ్ళు 2 స్కేల్తో సమానం, డబుల్ పెంచుకోవడానికి కారణమైంది. ఇవాళ ఆర్టీసీ కార్మికుడు 30,000 అంటే వాళ్ళ అధికారి ఒక డిపో మీద 2 లక్షల జీతం అంటే ఏంటంటే ఎస్ఎస్పి యాదవ్ గారి పుణ్యం. అట్లా జరుగుతూ ఉంది సార్. దానివల్ల ఏంటంటే ఇప్పుడు కార్మికులు బాధపడడానికి తన రెగ్యులేషన్ తెలియకపోవడం వల్ల పొరపాటు జరిగింది. ఆ పొరపాటు ఇప్పుడు నేనే ఉన్నా సార్, ఎవరో గారిని మొన్న ఉదాహరణ చెప్పిన, ఇవాళ ఉదాహరణ చెప్పిన, నేను కూడా ఒక విజయవాడ డ్యూటీకి వేయించిన. ఆ మిషన్లు ఎంత వస్తున్నాయి, ఒక 6,500 ఎక్కువ చూపిస్తున్నాయి. నేను అర్ధరాత్రి పూట 1 గంట డిపోకి వచ్చాను, నా దగ్గర డబ్బులు లేవు. మరి ఆ మిషన్ రిపోర్ట్ ప్రకారం నేను డబ్బులు కట్టాలి, డిపోలో జమ చేయాలి. చేయకపోతే మళ్ళీ కేసు. ఆ పక్కన సోదరు దగ్గర కొన్ని డబ్బులు అడిగి జమ చేసి వెళ్ళిపోయాను డిపోకి. తెల్లారి మళ్ళీ డిపోకి వచ్చిన, ఇదేంటండి 6,500 రూపాయలు నాకు తక్కువ వచ్చినాయి, ఇది అన్యాయం, ఏ మిషన్లు సార్, మరి అప్పటికప్పుడు కట్టకపోతే క్యాష్ తీసుకొని అని చెప్తే వాళ్ళ సిస్టమ్లు కొట్టుకొని చూశారు. కొట్టుకొని సిస్టమ్ తప్పది, ఏడీసీ చేయాల్సిన తప్పు ఏడీసీ సరి చేసుకొని, డబ్బులు లేకపోతే తక్కువ వస్తున్నా ఏడీసీ చూస్తూనే ఉన్నాడు. కనీసం ఆ సిస్టాన్ని గమనించి కనుక అబ్జర్వేషన్ చేసి ఉంటే ఇవాళ 6,500 రూపాయలు నేను ఎక్కువ కట్టాల్సి వస్తుంది, నాకు వచ్చేది కాదు. నేను ఆ తర్వాత నాకు 6,500 రూపాయలు నేను ఎక్కువ కట్టానని చెప్పి డిపో మేనేజర్ కు ఎప్పుడు 4 సంవత్సరాల క్రితం అప్లికేషన్ పెట్టినా. ఈ తిరిగి ఇవ్వడం కుదరదంటే ఏడీసీ నైనా పనిష్మెంట్ ఇవ్వాలి, ఇంకోరికైనా పనిష్మెంట్ ఇవ్వాలా. దానికోసం ఏం చేశాను, నన్ను వదిలేశారు. నేను డబ్బులు పోగొట్టుకున్నా. అదొకటి. ఇంకొకసారి ఏంటంటే సేమ్ ఆ సోదరుడు చెప్పినట్టుగానే ఒక ప్యాసింజర్ వచ్చాడు, వాడు మధ్యనే వెళ్ళిపోతుండే, ఏదో ఫోన్ డబ్బులు ఇవ్వకముందే. నేనేం చేసిన, ఇంకో ప్యాసింజర్ అదే స్టేజ్ దొరికి ఇచ్చేవాడిని, దొరకలేదు కాబట్టి ఆ 800 రూపాయలు చించి అవతల పడేసిన. పోతే పోయిన 500 నేను కట్టుకున్నాను, నా ఉద్యోగం నాకుంది. కారణం ఏంటంటే నాకు ఉద్యోగ భద్రత గురించి నాకు తెలుసు, ఆర్టీసీ విధి విధానం గురించి తెలుసు. ఇలా వాళ్ళు ఎవరు కూడా ఓ 10 రూపాయలకు 20 రూపాయలకు కక్కురు పడితే ఓ నెలకు 40 రూపాయలు 40,000 రూపాయలు వచ్చి ఉద్యోగం పోగొట్టుకోరు. ఆర్టీసీ యాజమాన్యం చెప్పదు, లీడర్షిప్ చెప్పదు. ప్లస్ ఏదైతే గుర్తింపులో ఉన్న సంఘాలు వీళ్ళకు ఉద్యోగ భద్రత కలిపేలే. ఇవాళ కారణం ఏంటి సార్, ఒక ప్యాసింజర్ టికెట్ తీసుకోకపోతే అతనికి ఒక 1000 రూపాయలు ఫైన్ వేయండి. వాడు టికెట్ ఇవ్వకపోతే ఇట్లా గల్లా బట్టి గుంజి నీ టికెట్ అని చెప్తారు. వాడినేమో ఏమను అమాయకునేమో సస్పెన్షన్ రిమూవ్ చేస్తావు. ఇది అత్యంత దారుణమైన విషయం. అప్పుడేంటంటే ఇంకొకటి ఏంటంటే ఉద్యోగ భద్రత లేకపోవడానికి కారణం ఏంటంటే మనకు ఇన్ని కారణాలు, ఇంతమంది దగ్గరికి పత్రాలు పట్టుకొని పోవడానికి కారణం ఏంటంటే అప్పుడు గుర్తింపు సంఘ నాయకులు కూడా ఉద్యోగ భద్రత కల్పించకపోవడం కారణం అని నేను భావిస్తున్నా. కారణం ఏంటంటే 1960 రెగ్యులేషన్ ఇన్ని చట్టాలు మారుతా ఉన్నాయి. కార్మికుడికి ఆత్మగౌరవం కూడా రెగ్యులేషన్ ఏముండండి, ప్రతి సార్లు ఉద్యోగ భద్రత కావాలని చెప్తారు పే స్కేల్. అప్పుడు అది 7వ డిపాడో 10వ డిమాండ్ సార్. రాజేందర్ గారు ఏదో చెప్పబోతున్నారు, నన్ను మాట్లాడినివ్వండి సార్. ఎందుకంటే ఇది కారణం ఏంటంటే పొత్తిగా మీ తప్పని చెప్పలేము. ఈ రెగ్యులేషన్స్ చెప్పండి. ఒక్క నిమిషం సార్. రాజేందర్ గారు సార్ చెప్పండి. ఇప్పుడు దామోదరరావు సార్ చెప్పిన విధంగా, దామోదరరావు సార్ చెప్పేది ఏంటంటే ఈ రెగ్యులేషన్ గురించి చెప్పుకుంటూ కార్మికులు కొన్ని విధి విధానాలు తెలుసుకోకపోవడం కూడా ఇక్కడ తప్పు జరుగుతుందని అంటే ఓకే, రైట్ కావచ్చు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఈ సజ్జయ్ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేసిపోయారు, కానీ ఈ 2021 ఆగస్టు నుంచి
ఇప్పటి వరకు అసలు కార్మికులు ఇంత దమనకాండ చేసినటువంటి ఏ ఎండి గారు లేరు. సరే ఓకే, దానికి ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ చిన్న చిన్న తప్పులకు ఇప్పుడు నేను ఒక ప్రైవేట్ ఇంటికి కాడ ల్యాండ్ విషయం దృష్టి పెట్టుకుని బస్సుల మహిళతో అయితే బస్సులను మహిళని అటకాయించిన ఒక ప్రైవేట్ కేసుతోని నన్ను రిమూవ్ చేశాడు. ఓకే రైట్, అగ్రీడ్. దానివల్ల ఈ సజ్జనార్ సార్ చేసినటువంటి తప్పుల మీద 18 కాంటెంట్ల మీద నేను ఏకంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన ప్రధానమంత్రి గారిని నేను కంప్లైంట్ రాసిన. దాని మీద 200 మంది సంతకాలు పెట్టారు. ఇప్పుడు నేను ఏమంటున్నా, ప్రతి దాని మీద ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇతనిది ఒక అలిగేషన్ వచ్చిందని చెప్పి ఇతనిది ఎంక్వైరీ పుట్టేయాలంటుంది. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉందో దానికి ఒక ఎంక్వైరీ కమిషన్ వేసారు. ఇవాళ నేను కూడా అదే అంటున్నా, నేను సజ్జనార్ సార్ మీద ఏదైతే కాంప్లైంట్ నేను లాంచ్ చేశానో, ఈ 200 మంది సంతకాలు పెట్టినరో, దానిలో ఒక్క కాంప్లైంట్ తప్పైనా కూడా నన్ను ప్రాసిక్యూట్, దాని ఎందుకు ఎంక్వైరీ? ఇప్పుడు ఆ ఎండి సజ్జనార్ సార్ కూడా ఎంక్వైరీ కావాల్సిందే. మేము చిన్న తప్పు చేస్తే మా మీద ప్రిలిమినరీ ఎంక్వైరీ, మెయిన్ ఎంక్వైరీ చేసి మమ్మల్ని ఏ విధంగా అయితే రిమూవ్ చేశారో ఆయన కూడా ఎంక్వైరీ కావాలి కదా. లేకపోతే ఇప్పుడు ఎందుకంటే అలా తప్పు ఉందనుకోరి, తప్పుంటే మమ్మల్ని ప్రాసిక్యూట్ చేయండి. ఎందుకంటే ఇవాళ చిన్న చిన్న తప్పులకు. ఓకే రైట్ సార్, రాజేందర్ గారు ఓకే సమస్య మొత్తం చెప్పారు కదా. ఇప్పుడు దామోదర్ గారు ఏదో ఫైనల్ గా కంక్లూడ్ చేయండి సార్. ఒక్క నిమిషం, ఎండి గారికి మనకు అప్పీల్ అథారిటీ లేదండి. ఆయన చేసిన తప్పు ఏంటంటే, మనం ఒక డిపో మేనేజర్ 100 మంది సస్పెండ్ చేసినప్పుడు అతని మీద ఎంక్వైరీ చేయాల్సింది. ఒక డిపో మేనేజర్ ఒక 2 ఏళ్ల కాలంలో 150 మంది సస్పెండ్ చేస్తే అతన్ని ఎంక్వైరీ పిలిచి అతన్ని పనిష్మెంట్ ఇవ్వాల్సింది. ఆయన చేయాల్సిన తప్పులు అవి. ఒక డిపో మేనేజరు చిన్న చిన్న తప్పులకు 100 మంది, ఒక చిన్న గీత పడితే వాడికి సస్పెండ్, ఒక యాక్షన్ చేసి సస్పెండ్, పోతే ఒక డ్రైవర్ కు చిన్న మేకు టైర్ గుచ్చుకుంటే టైర్ డ్యామేజ్ అని ఇంక్రిమెంట్ కట్టు. లేకపోతే ఒకటేంటంటే ఎన్ని పనిష్మెంట్లు ఉన్నాయి. ఈ పనిష్మెంట్ల కారణం సజ్జనార్. ఇప్పుడు సమస్య మనం ఒక రకంగా ఏంటంటే, నేను నా బాధ కూడా అదేనండి. మొదటి మీరు వినట్లేరు, మనకు ఆర్టీసీ విధి విధానాలు తెలుసుకోవడం, మన రెగ్యులేషన్స్ మార్చుకోకపోవడం వల్ల, మారకపోవడం వల్ల, మార్చే లీడర్షిప్ కూడా మిగతా వాళ్ళు లేకపోవడం వల్ల ఈ రోజు కార్మికులు ఇన్ని గోసలకు కారణం అండి. ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఏసీబీ పట్టుకుంటది, 1 కోటి 2 కోట్లు దొరుకుతాడు. ఇంకో ఆర్ఎంబీ డిపార్ట్మెంట్ ఇంకెవరు దొరుకుతారు, వాడి మీద కేసు అవుతుంది. ఇంకో డిపార్ట్మెంట్ ఇంకోటి దొరుకుతాడు. ఆర్టీసీ కార్మికుడు 100 రూపాయలు దొరకంగా చూపెట్టండి, చరిత్రలో ఎవడైనా తప్పు చేస్తారేమో. తప్పు చేయడు. కారణం ఏంటంటే, ప్యాసింజర్ టికెట్ లేని దొంగలనేమో వాళ్ళని దొరల్లాగా చూసుకుంటా ఏ తప్పు చేయని కార్మికుడిని చిన్న చిన్న తప్పులకు సస్పెండ్ చేస్తున్నారు. అది ఇంకా ఇవాళ మీ నలుగురే కాదు, కొంతమందిని ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళని చెప్తారు, ఓవర్ సైడ్ కేసు అయినాయి సార్ ఇదని చెప్తారు. నాట్ కలెక్టర్ నాట్ ఇష్యూడ్ కు సస్పెండ్ అయినాయి సార్. మరి మనం ఏం చేస్తాం, టీటీఐ రాగానే ఏం చేస్తాం, గజగజ వణికిపోతాం. వాడు ఏం కాదమ్మా ఇక్కడ సంతకం పెట్టి ఉంటాడు, ఏ పొరపాటున టికెట్ వేయలేకపోయినా మనం రాస్తాం. అదే డిపో మేనేజర్ నువ్వు పొరపాటు లేదు అన్నావు కాబట్టి నువ్వు సస్పెండ్ అయ్యని అని అంటాడు. ఆ తర్వాత ఇప్పుడు వచ్చిన బాధ ఏంటంటే, యూనియన్ లేకపోవడం కారణం ఏంటంటే, ఈ రెగ్యులేషన్స్ ఒక్క నిమిషం సార్, ఈ రెగ్యులేషన్ మొదటి ఉన్నాయి. ఆ రోజు యూనియన్లో ఉండడం వల్ల ఏంటంటే, వీడు అన్యాయం, వీడు ఏ తప్పు చేయలేదు సార్, ఇతను కానీ సస్పెండ్ చేస్తే మేము మా సంగతిని చూపిస్తాం, గేట్లు బంద్ చేస్తాం, డీడీలు బంద్ చేస్తాం, మీకు సహాయ నిరాకరణ చేస్తాం, ఇది అన్యాయం అని చెప్పితే ఆ డిపో మేనేజరు అక్కడ ఒత్తిడి తట్టుకొని ఆ కేసు ఇచ్చేవాడు. ఇప్పుడు ఆ యూనియన్ లీడర్ లేకపోవడం వల్ల డిపో మేనేజర్లే బాసులు అయ్యారు, నియంత్రలు అయ్యారు, ఒక కరకోటకులు అయ్యారు, మానవత్వం లేదు. దామోదర్ గారు మరొకసారి మీ వద్దకు వస్తానండి, ఇప్పుడు యూనియన్ల విషయం వచ్చింది కాబట్టి మనం మరొకసారి దగ్గు రాజేందర్ గారి దగ్గర వెళ్దాం. రాజేందర్ గారు, ప్రస్తుతం అయితే దామోదర్ రావు గారు చెప్పారు, యూనియన్లు సరైన పద్ధతిలో లేకపోవడంతోనే, యూనియన్లు సరైన పరిష్కార మార్గం ఎంచుకోకపోవడం వల్లనే, అలాగే విధి విధానాలను తెలుసుకోకపోవడంతోనే ఈరోజు చిన్న చిన్న పొరపాట్లకు కూడా టర్మినేషన్స్ చేస్తున్నారు అని చెప్తున్నారు. ఈ విషయంపై యూనియన్లే ఒకసారిగా యూనియన్ నాయకులను చూసినట్టయితే, గత ప్రభుత్వంలో మాత్రం యూనియన్లే లేకుండా చేశారు. తర్వాత ఏం చేశారంటే వెల్ఫేర్ కమిటీ అని ఏర్పాటు చేశారు. వెల్ఫేర్ కమిటీ ఏర్పాటు చేసి కేవలం డిపోకు 2 పెట్టారు. వాళ్ళు కూడా ఆర్టీసీ ఉద్యోగస్తులు. వారికి ఇవి సమస్యల పట్ల వారు ఏదైతే అధికారులు చెప్తారో అధికారులకు సంబంధించిన చేశారు. కానీ వర్కర్ల మీద ఎక్కడ కూడా కనకరం చూసినట్టుగా ఎక్కడ కూడా దాఖలాలు లేవు. ఈ విషయంపై యూనియన్లు ఎంతవరకు బాధ్యులని చెప్తారంటే, దీని మీద ఎంతవరకు బాధ్యతలు వాళ్ళు? సార్ ఇప్పుడు దామోదరరావు సార్ చెప్పినట్టుగా సార్, ఇప్పుడు ఎండి గారికి అప్పీల్ అథారిటీ లేదని చెప్పానంటే, ఇప్పుడు ఎండి గారికి అప్పీల్ ఏంటి సార్? ఎండి గారికి సూపర్ పవర్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పిన విధంగా ప్రీవియస్ పే స్కేల్ ఎస్ఎస్వి యాదవ్ గారు మీకు ఎంత పర్సెంట్ కావాలంటే 24%, ఓకే రైట్ 24%, తర్వాత మీకే ఆఫీసర్లకు ఎంత అంటే 40% ఇచ్చినారు. అంటే ఈ సజ్జనార్ సారు ఆర్టీసీలకు వచ్చిన తర్వాత అంటే ఒక్క విభాగం కాదు, అన్ని ఆల్ ఎక్స్పెక్టేషన్ మొత్తం ఫెయిల్. ఆర్టీసీ అనేటువంటిది మొత్తం సర్వనాశనం అయిపోయింది. మొత్తం అన్ని
ఇప్పుడు ఇవాళ యూనియన్ మొన్న సమ్మెకు మేము చేస్తామని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఏదైతే కార్మికులు ఉన్నో వాళ్ళందరూ ఏంటంటే కొంతమంది జేఏసీ ఏర్పడి ఒక నోటీస్ ఇచ్చారు. Yes. 7th సార్ మీ వాయిస్ కట్ అవుతుంది, మీరు ఫోన్లో కంటిన్యూ చేయండి సార్, లేకపోతే మీ ఆ ఇయర్ ఫోన్స్ పెట్టినట్టయితే ఆ ఇయర్ ఫోన్స్ తీసేయండి, ఫోన్ కదిలేకండి సార్. సార్ ఒక విషయం సార్, ప్లీజ్ అయిపోయారు. ఓకే సార్, దామోదర్ గారు ఏదో చెప్తున్నారు, చెప్పండి సార్. సార్ ఒక విషయం సార్, ఆర్టీసీ విషయానికి కొత్త చెప్తున్నా సార్ నేను. చెప్పండి సార్. కొన్ని విషయాలు చెప్పుకోవద్దు. ఎన్టీఆర్ గవర్నమెంట్ ప్రైవేట్ బస్ వద్దు ఆర్టీసీ ముద్దు అన్నాడు. అన్ని ఆంధ్ర తిరిగిలో కొత్త ప్రైవేట్ బస్సులు ఎక్కువ ఉండేటి, అవన్నీ జాతీయకరణ చేసి వాళ్ళందరూ రెగ్యులర్ చేసుకొని ఆర్టీసీని బలోపేతం చేసి బస్ స్టాండ్లు అవన్నీ కట్టి నిర్మించాడు ఆయన మహానుభావుడు. దాని తర్వాత ఇప్పుడు టుడే ఈ రోజు వచ్చే వరకు ఏంటంటే అసలు ఆర్టీసీ బస్సే వద్దు ప్రైవేట్ బస్సు ముద్దు అనే పరిస్థితి ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్లో వచ్చింది. కారణం ఏంటంటే అరే ఇవి ఎలక్ట్రిక్ బస్సులు ఎవరి సార్, ప్రైవేట్ బస్సులు. ఆ బస్సులకు మంత్రి గారు పోయి జెండా ఊపడేది సార్. ఆ ఎలక్ట్రీషియన్ బస్సు డ్రైవర్ మనోడు కాదు, బస్సు మనది కాదు. ఈ డిపోలో ఎలక్ట్రికల్ పెట్టుకుంటే ఆ కరెంట్ ఛార్జ్ కూడా ఆర్టీసీడు కట్టాలా? ఇది ఎంత అన్యాయం సార్. అవుట్ సోర్సింగ్ తీసుకొని ఆ విధంగా చేశారు, ఎక్కడ రెస్పాన్స్ లేదు సార్. ఇదే విషయంలో కంక్లూడ్ గా మరి మీ దగ్గరకు వస్తానండి, కంక్లూడ్ గా మీ దగ్గరికి వస్తాను దామోదర్ గారు. యూ హ్యావ్ టు కంక్లూడ్ ద డిస్కషన్. అది అందుకోసమే మీకు స్పేర్లో అందుకోసమే పెడుతున్నాను, ఎందుకంటే లాస్ట్ కంక్లూడ్ మీరే చెప్పాలా. ఒకసారి మన రాజేందర్ గారు చెప్పండి సార్. ఇప్పుడు మనం యూనియన్ సంఘాల గురించి మాట్లాడినా కాబట్టి ఇప్పుడు మొన్న 6th నాడు అయినటువంటి టాస్క్లలో ఏంటంటే ఫస్ట్ ఏంటంటే వెల్ఫేర్ బోర్డులను రద్దు చేసి యూనియన్ సంఘాలను పునర్నియామకం చేయాలనేటువంటిది దానిలో ఒకటి ఉన్నది. తర్వాత గవర్నమెంట్ లో కలపాలనేది ఒకటి, పెండింగ్ భాగాలు మొత్తం ఇవ్వాలి. అంటే అక్కడ ఒక రవాణా శాఖ మంత్రి గారితో ఒక ఒప్పందం జరిగిన దానిలో మేము దశల వారీగా వీటిని క్లియర్ చేస్తామని చెప్పి కూడా మళ్ళీ మొన్న 27 తారీఖు నాడు వెల్ఫేర్ బోర్డు సభ్యులతో ఎండి గారు మీటింగ్ పెట్టారు. ఎందుకంటే వెల్ఫేర్ బోర్డు సభ్యులు ఎందుకు వాళ్ళు ఏమైనా కార్మికుల పక్షాన కొట్లాడతారా? కేవలం ఏంటంటే కార్మికులు ఏం చేస్తున్న కార్మికుల గురించి అన్యాయం ఒక రిపోర్ట్ తీసుకోవడానికి కోసం సజ్జనా సార్ పెట్టాడంటే ఆ వెల్ఫేర్ బోర్డు. ఎందుకు ఆ వెల్ఫేర్ బోర్డు ఎవరు ఉద్ధరించడానికి కోసం పెట్టారు? ఇవాళ నేను చెప్తున్నా సార్, ఇవాళ యూనియన్ సంఘాలు అవసరమా లేదని చెప్పంటే 100% యూనియన్ సంఘాలు అవసరం కావాల్సిందే. యూనియన్ సంఘాలు లేకపోతే వర్కర్లను ఏంటంటే మొత్తం ఊచకొతకు వస్తున్నారు, చెప్పడానికి వీల్లేదు. ఒక డ్రైవర్కు ఒక కండక్టర్కు లీవ్ కావాలంటే ఇంతకుముందు యూనియన్ ఉన్నప్పుడు కొంతమంది మజ్దూర్లో, కొంతమంది ఎంప్లాయీస్ లో, కొంతమంది స్టాఫ్ వర్గలు ఉంటే వాళ్ళు ఏదో పోయి డిఎం అది చేస్తే వాళ్ళు. ఇవాళ ఏముంది, ఇవాళ వాళ్ళ తరఫున మాట్లాడే ఒక నాయకుడు లేడు, ఒక లీడర్ లేడు. వెల్ఫేర్ బోర్డు సభ్యులు ఏంటంటే వెల్ఫేర్ బోర్డు సభ్యులు మొన్న వచ్చారు, మంచిగా కథ వాళ్ళు ఏం చేసిన కథ అన్న సంగతి వాళ్ళే కదా. ఇమీడియట్ గా వెంటనే యాజ్ పాసిబుల్ ఆ వెల్ఫేర్ బోర్డులను రద్దు చేసేయాలి, యూనియన్ వాళ్ళకి ఏంటంటే అవకాశం ఇవ్వాలి. అదొకటి. రెండో సార్, దీనిలో ఎందుకంటే మాట్లాడుకుంటూ పోతే లేదంటే ఓన్లీ రిమూవ్డ్ ఎంప్లాయీస్ ఈ సస్పెన్షన్ ఎంప్లాయీస్ గురించి మాట్లాడతాం. దీనిలో సజ్జనార్ సార్ వచ్చిన తర్వాత కార్మికుల మీద ఎంత చులకన చేసుడు. ఇప్పుడు ఇవాళ టిమ్ మిషన్లు తీసుకొచ్చానండి. టిమ్ మిషన్ ఏంటంటే మొత్తం నాసిరకం టిమ్ మిషన్లు వనకొచ్చారు. ఇప్పుడు మా బాగే చెప్పిన విధంగా అతని నైపుణ్యంతో కార్పొరేషన్ డ్రైవర్ ఉద్యోగం ఇచ్చింది. అతను బస్సు రొప్పగలడు, బస్సు గురించి రొప్పేదాని ఏదైనా ప్రాబ్లం ఉంటే అతని మీరు యాక్షన్ తీసుకోవాలి. బస్సు డ్రైవర్ తోని కండక్టర్ డ్యూటీ చేయమని చెప్పి మీరు టిమ్ మిషన్లు ఇచ్చి ఎట్లా కండక్టర్ పంపిస్తారు? ఒక్క మనిషితో 2 ఉద్యోగాలు ఎట్లా చేస్తారు? ఆయనకు 2 జీతాలు ఇస్తున్నారా? వాళ్ళు మార్గ మధ్యన పోతుంటే వాళ్ళు ఒక ప్రయాణికులకి మేము అక్కడ కదంటే అయ్యో దీనికి పెద్ద టికెట్ అట వద్దు అని చెప్పి హాస్పిటల్ దిగితే ఆ డ్రైవర్ ఆ డబ్బులు ఎక్కడి నుంచి పడతాడు? ఆయన ఏం చేసాడు? ఆయన ఒప్పుకుంటుండే ఇక తప్ప ఆయన తప్పు ఎట్లయితుంది? ఆయన బాగేసి తెలియకన్నా తప్పు జరగాలి ఆయనకు. వాడు టికెట్ తీసుకుంటే వాళ్ళు లేకపోతే ఇంకో ప్రయాణికులు ఇచ్చాడు, అది ఎట్లా తప్పు అవుతుంది? ఆయన ఏమన్నా ఆ డబ్బులు ఇట్లా ఆయన ఏమన్నా జేబులు వేసుకున్నాడా? ఇంకోళ్ళు టికెట్ ఇచ్చిండు కదా. అంటే మీరు ఏంటంటే మీ యొక్క అవసరానికి డ్రైవర్తో ఇంకో డ్యూటీ చేయిస్తారు, మీ యొక్క టిమ్ మిషన్లు ఫెయిల్యూరు, మీ టిమ్ మిషన్ నాశరకం టిమ్ మిషన్లు, దానిలో టికెట్ రాకుండా ఒక్కోసారి జంప్ అవుతుంది. అతను ఆ వైపీ ఆ ప్రసాదరావు ఏం చెప్పిండు, నేను ఎందుకంటే ఆ టికెట్ రాస్తే పెంతో రాసేవాడు తప్ప. ఆ విధానికి వస్తే ఇవాళ ఆర్టీసీల సజ్జనాసారి చేస్తున్న తప్పులు ఎన్ని తప్పులు లేవు. ఈ కాంచెందంటే మేము తిరిగి అలసిపోయినాం. ఇప్పుడు మేము ఉద్యమం స్టార్ట్ చేసిన నుంచి ఇప్పటి వరకు ఏంటంటే 16 మంది కార్మికులు చనిపోయినారు. ఇవాళ ఎందుకంటే ఒక జీవో ఇచ్చిన, ఇప్పుడు ఒక రూల్ కు వ్యతిరేకంగా పోయినా అని చెప్పి మమ్మల్ని రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేయించారు ఎండి గారు. మరి అలా మీరు గవర్నమెంట్ జీవోని ఎందుకు అమలు చేస్తలేరు? గవర్నమెంట్ ఏం జీవో ఇచ్చింది? 28 తారీఖు 4వ నెల 2025లో ఒక జీవో పాస్ చేసింది. అప్పీల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అప్పీల్ కన్సిడర్ చేసి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయండి 30 రోజుల్లో. ఈ అప్పీల్ మొత్తం రిజెక్ట్ అయిన వీళ్ళను 60 రోజుల్లో రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి ఆ జీవోలో క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. 4 సైడ్ జీవోలకు నేను పంపించాను.
Yes. సేమ్ అదే విధంగా మీరు ఎందుకు జీవోని అమలు చేస్తలేరు? అదొకటి. తర్వాత ఒక సంస్థకు నిన్ను ఇప్పుడు ఎండి గారు అంటే ఏంది, ఏముందంటే ఇటు కార్మికులను, ఆఫీసర్లను, సూపర్వైజర్లను మొత్తం మందిని ఉద్యోగపరంగా ఉద్యోగంతో ఊచకోతకు వస్తారా మీరు? ఏంది అంటే ఆర్టీసీ ఎండి, గతంలో ఎండీలు ఏంటంటే ఇటు ఆర్టీసీని గాడిలో పెట్టడంతో పాటు కార్మికుల యొక్క వెల్ఫేర్ కూడా చూసేవారు. మీరు వెల్ఫేర్ చూడాలి కదా. మీరు ఏకంగా ఏంటంటే టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ వైస్ చైర్మన్ కదా. మీరు మా వెల్ఫేర్ ఎక్కడ చూస్తున్నారు? చిన్న కంప్లైంట్ వస్తే వాళ్ళు డిపోమెంట్లు రిమూవ్ చేస్తే వాళ్ళకి అప్పీల్ మీరు కన్సిడర్ గా చెప్తారా? ఇది ఎక్కడ న్యాయం? రైట్, ఇదే విషయం మొత్తం రైట్. ఐ విల్ కమ్ బ్యాక్ టు అగైన్ ఎల్మర్తి ప్రసాద్ రావు గారి దగ్గరికి వెళ్దాం. ప్రసాద్ రావు గారు ఈరోజు ఎంతో ఆవేదనగా చెప్తున్నారు. ప్రతి విషయంలోనూ టిమ్ మిషన్లో జాప్యం జరిగిన, టిమ్ మిషన్లో ఏదైతే అక్కడ నాసి రకం టిమ్ మిషన్లు తీసుకొచ్చిన తర్వాత కూడా ఆ విషయంలో కొంత ఏదో జరిగిన దానికి బట్టి ఈరోజు టర్మినేషన్ చేయబడింది. అలాగే ఈరోజు మనం చూసినట్టయితే 16 మంది మనం చెప్తున్నట్టు కానీ చాలామంది అక్కడ ఆత్మహత్యలు చేసుకున్నారు. వారికి సంబంధించిన కుటుంబకులు వారి ఆవేదన కూడా మనం వెలిపించుకున్నాం. ఈ విషయంలో లాస్ట్ ప్రసాద్ రావు గారు, ఇప్పుడు ప్రస్తుతం మీరు ఏం కోరుకుంటున్నారు? మీ సంబంధించిన సంఘాల దగ్గరికి వెళ్ళారా? సంఘ నాయకుల దగ్గరికి, అది ఏ సంఘమైనా కానివ్వండి అండి, జాగ్గా ఏర్పడ్డ తర్వాత మీరు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారండి ఈ విషయంలో మీకు? సార్ మేమేం కోరుకుంటున్నాము అని చెప్పే కంటే ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మేము ఆర్టీసీలో రిమూవ్ అయినటువంటి కార్మికులు చాలా మంది ఉన్నాం, వందల వేల సంఖ్యలో ఉన్నాం. కానీ చిన్న చిన్న పొరపాట్ల వల్ల మేము రిమూవ్ అవటం జరిగింది. ఇవి కావాలని చేసినవి కేవలం పొరపాటు వల్ల జరిగినాయి. పొరపాటు వల్ల దిగినాయి అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. నేను భద్రాచలంలో కండక్టర్ గా ఉద్యోగం చేస్తున్నటువంటి నుంచి కాకినాడ పోలీసు బస్సు తీసుకెళ్లి దించి రావాలి వాళ్ళని. నాకు వారెంట్లు ఇచ్చారు. వారెంట్లు ఇస్తే 10,000 రూపాయల వారెంట్లు ఇచ్చారు. కానీ నేను ఆ వారెంట్ టిమ్ మిషన్ లో నాకు వారెంట్లను ఉపయోగించి టికెట్లు ఇవ్వటం తెలుసు. కానీ కొంత తొందరపాటు వల్లనే నేను ఆ వారెంట్ ని, ఆ మిషన్ ని, ఆప్షన్ ని యూజ్ చేయకోకుండా టికెట్లు ఇచ్చాను. 10,000 రూపాయల టికెట్లు ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నేను ఎటపాక నుంచి మీ ఫోన్ అదైతుంది, డిస్టర్బ్ అవుతుంది. మీరు ఆ వీడియో ఇచ్చిపెట్టేసి ఫోన్లో మాట్లాడండి సార్, చాలు. సార్ ఇప్పుడు జమీల్ సార్ చెప్పండి రాజేంద్ర గారు. సార్ ఇప్పుడు ఒక్కటే సార్, ఇప్పుడు చిన్న తప్పులకు ఇంత పెద్ద శిక్ష వేసి 4 ఏళ్ల నుంచి 5 ఏళ్ల నుంచి 6 ఏళ్ల నుంచి ఉద్యోగం తీసుకోకపోతే చాలా మంది చనిపోయారు కదా. అంటే మీరు ఒక పెద్ద సీనియర్ సూపర్ పవర్ ఐపీఎస్ ఆఫీసర్ కదా. ఇప్పుడు 2016 సంవత్సరంలో తెలంగాణ గవర్నమెంట్ ఒక జీవో తీసుకొచ్చింది, జీవో నంబర్ 55. ఏం తీసుకొచ్చింది? ఒక రిటైర్మెంట్ అయినటువంటి ఒక సూపర్వైజర్ అధికారి కానీ ఎలాంటి లాభదాయకమైనటువంటి పోస్టులల్లో ఐదర్ అవుట్ సోర్సింగ్ ఆర్ కాంట్రాక్ట్ బేస్ లో పెట్టదని చెప్పి ఆ జీవో నంబర్ 55 చెప్తున్నది. చెప్తే మీరు దాన్ని తుంగలో దొక్కి మీరు రిటైర్మెంట్ అయినటువంటి ఆర్ఎంలను, రిటైర్మెంట్ అయినటువంటి డివిఎంలను మొత్తం ఒక 20 మందిని మీరు ఈ బస్ భవన్ ఎట్లా భర్తీ చేశారు? ఎవరు మీకు ఆ పవర్ ఇచ్చిండ్రు? ఎట్లా చేశారు? మీకు ఏం హక్కున్నది? ఆర్టీసీ అనేటువంటి మీరు టెంపరీగా ఇచ్చారు కదా, మేము ఏళ్ళ తరబడింది ఆర్టీసీ చేసా. మరి మీరు దాన్ని చేసిన తప్పును నేను దుగ్గు రాజేందర్ అనేవాడే నేను ఆర్టీఐ కింద పెట్టి దాని మీద నేను ఏకంగా ఆర్టీఐ సమాచార హక్కు భవన్ పోయి మొన్న కంప్లైంట్ చేస్తే గానీ ఎంతమంది అంటే వాళ్ళకి 22 మందికి 20 మందిని బయటకు పంపించారు. అంటే సజ్జనార్ సార్ ఏంటంటే ఆయన ఇష్టం ఉన్న పనులు చేస్తున్నాడు. ఇవాళ ఇట్లా మాట్లాడుకుంటూ పోతే సార్ ఒక 10 డిబేట్లు పెట్టాలి. ఇప్పుడు ఇవాళ ఆర్టీసీ మా బస్ భవన్ అనేటువంటిది ఆసియా ఖండంలోనే ఒక టాపెస్ట్ కార్పొరేట్ ఆఫీస్. అది ఉండగా మళ్ళీ మీరు ఏం చేశారు? మీరు గచ్చిబౌలి ఇంకో క్యాంప్ ఆఫీస్ ఎందుకు మీకు? అసలు గచ్చిబౌలి క్యాంప్ ఆఫీస్ లో ఏం నడుస్తున్నాయి? అక్కడ గచ్చిబౌలి ఒక క్యాంప్ ఆఫీస్ పెడతారు, అక్కడ మెట్టుగూడలో చైర్మన్ ఉన్నటువంటి క్వార్టర్ అధికారులు ఉంది, అక్కడ సెక్యూరిటీ వాళ్ళు కావాలి. ఇక్కడ బస్ భవన్ ఎందుకంటే దీన్ని ఇటలీతో పనిచేసి దీన్ని ఒక 2 కోట్లు పెట్టి రెనోవేషన్ చేశారు. అంటే సంస్థను ఈ విధంగా ఎవరు నిర్వీర్యం చేయలేదు. అదొకటి. రెండో విషయం ఏంటంటే ఇప్పుడు మేము చిన్న చేసిన తప్పులకు మమ్మల్ని మీరు ఎంక్వైరీ పెట్టి పుట్ట వేసి మమ్మల్ని మీ మీద మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు, గవర్నమెంట్ తెలంగాణకు కంప్లైంట్ పెట్టాము. దాంతోపాటు లోకాయుక్తలో కంప్లైంట్ ఇచ్చినాము, తర్వాత మన గవర్నర్ గారికి ఇచ్చినాము, తర్వాత సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఆఫ్ ఢిల్లీ వాళ్ళకు కూడా పెట్టాము. మీ అంతటా మీరే అనొచ్చు కదా, నా మీద ఏమి ఎలిగేషన్, నా మీద ఎంక్వైరీ పుట్ట వేయని చెప్పారు. హలో సార్,
హలో ప్రసాద్ గారు ఇందాక చెప్పండి. ప్రసాద్ గారు నేను ఒక విషయాన్ని చెప్తూ కట్ అయ్యాను. అవునవును ప్రసాద్ గారు మాట్లాడండి. ఆ విషయం ఏంటంటే నేను అది పొరపాటుగా 10,000 రూపాయల అమౌంట్ ని వారెంట్లు ఉపయోగించకుండా టికెట్ ఇష్యూ చేశాను తొందరపాటు వల్ల. తిరిగి నేను డిపోకి వచ్చిన తర్వాత 10,000 రూపాయల క్యాష్ నా జేబులో క్యాష్ కట్టవలసి వచ్చింది. కట్టాను. అంటే నేను అది తొందరపాటు చర్య వల్లనే గానీ కావాలని నేను నా నెల జీతంలో నుంచి 10,000 రూపాయలు కట్టాలని నాకు ఎటువంటి దురాలోచన గానీ ఏంటి, నాకు అంత దురాలోచన ఉండదు కదా, దానివల్ల ప్రయోజనం లేదు కదా నాకు. అంటే నేను ఎందుకు చెప్పాను ఈ ఉదాహరణ అంటే మీకు పొరపాటున జరిగింది. ఇటువంటి పొరపాట్లని కొంచెం పొరపాట్లని క్షమించి మాకు ఉద్యోగాలు మాకు ఇవ్వండి సార్ అని 1 సంవత్సరంన్నర నుంచి మేము చేసినటువంటి ప్రభుత్వానికి అనేక రకాలైనటువంటి రిక్వెస్ట్లు చేశాము. సీఎం గారింటికి 2 సార్లు వెళ్ళాము, తర్వాత మంత్రులు కలిశాము, డిప్యూటీ సీఎం గారిని 3 సార్లు కలిశాము, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కలిశాము, సీతక్క గారిని కలిశాము. ఈ విధంగా మేము పొన్నం ప్రభాకర్ సార్ని అయితే 7-8 సార్లు కలిశాము. కలిసిన తర్వాత వారు మా యొక్క రిక్వెస్ట్ ని మన్నించి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు గాని సీఎం గారు గాని వాళ్ళు మాకు 3 సభ్య కమిటీని వేశారు. 3 సభ్య కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఈ రోజున ఒక జీవో తీశారు. ఆ జీవో పాస్ అయిన తర్వాత జీవో పాస్ అయినటువంటి సందర్భంగా మీ 4 సైడ్స్ టీవీ ద్వారాగా మంత్రి పొన్నం ప్రభాకర్ గారి సార్కి తర్వాత సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. అయితే ఈ విషయం ఎందుకు చెప్తున్నాను ఏంటంటే జీవో పాస్ అయింది ఏప్రిల్ 28వ తారీఖు నాడు జీవో పాస్ అయింది. కానీ దాన్ని ఇప్పటి వరకు దాన్ని అమలు చేయలేదు. నెల దాటిపోయింది. ఇప్పటికైనా చేస్తారా లేదా అనేది మాత్రం మాకు అనుమానంగానే ఉంది. మీరు ఒకసారి ఖచ్చితంగా ఈ విషయంపై నేను అదే విషయంలో చెప్పదలుచుకున్నాను. ఏదైతే ఒక జియో పాస్ అయిన తర్వాత కూడా వారికి సంబంధించిన విధులలో తీసుకోపోవడం అనేది శోచనీయం. దాని విషయంలో కూడా ఖచ్చితంగా మనం ఒకసారి మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. ఈ విషయంపై ఇంకొకసారి మనం ఇప్పుడు భాగేష్ గారు సార్ ఒకటి ఏంటంటే సార్ ఇక్కడ ఇప్పుడు మేము మొదట చిన్నారెడ్డి సార్ను ప్రజాభవన్లో మేము అతను రిక్వెస్ట్ చేసినప్పుడు బేసరతుగా చిన్నారెడ్డి సార్ ఒకటి ఈ లెటరు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు ఒక లెటర్ ఫార్వర్డ్ చేశాడు. ఆయన ఏమనంటే ఒక్కసారి వీళ్ళకి అవకాశం ఏమని చెప్పి చిన్నారెడ్డి సారు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు లెటర్ పెట్టాడు. సేమ్ టైంలో ఏంటంటే అక్కడ క్యూనిస్ వాళ్ళు తీర్మానం వల్ల డైరెక్ట్ ఏకంగా సీఎం గారి దగ్గరికి వెళ్ళి పర్సనల్ చెప్పాడు వీళ్ళకి ఒకసారి అంటే వాళ్ళు ఇస్తానన్నారు. అంటే మరి ఇలా గవర్నమెంట్ ఇంత ఇనిషియేటివ్ తీసుకొని చెప్పినా కూడా మాకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి దాన్ని పక్కకెడుతుందంటే ఇవాళ తెలంగాణ ప్రభుత్వాన్ని అసలు ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ నడిపిస్తుందా అసలు సజ్జన సార్ నడిపిస్తున్నా అంటే డౌట్ వస్తుంది మాకు. రైట్. ఇదే విషయంపై ఒకసారి మనం రాజేందర్ గారి దగ్గర కాకుండా భాగేష్ గారి దగ్గరికి వెళ్దాం. భాగేష్ గారు, ప్రస్తుతం ఏదైతే మన మిత్రులు చెప్తున్నారో రాజేందర్ గారు చెప్పారు, అలాగే ఇప్పుడు మా ప్రసాదరావు గారు చెప్పారు. భాగేష్ గారు, మీరు కూడా ఇప్పుడు ఈ ప్రస్తుత పరిస్థితుల్లో మీకు కూడా రీఇన్స్టేట్ చేయాలని ఆర్డర్స్ వచ్చిందా? వస్తే మరి మీకు కూడా వారి ఉద్యోగంలో ఎందుకు చేర్చుకోలేదు? నా చిన్న విన్నపం ఏమంటే నేను తప్పు చేసిన నన్ను తొలగించారు సార్. అదే మీ డిఎంలు కానీ ఆర్ఎంలు కానీ ఎంఎఫ్లు కానీ డిప్యూటీ ఆర్ఎం కానీ అందరూ కూడా చేసిరు కదా సార్ తప్పులు. మరి వాళ్ళను సస్పెండ్ చేసి మళ్ళీ విధుల్లోకి తీసుకుర్రు. వాళ్ళేమో 2 లక్షల జీతాలు తీసుకుంటే వాళ్ళని తీసుకున్నావు. మేము చిన్నవి 30,000 ఉద్యోగాలను మమ్మల్ని ఎందుకు తీసుకోవడం లేదు? 12 మంది డిఎంలను సస్పెండ్ చేసిండు, మొన్నటి వరకు తీసుకున్నాడు. 6 మంది 7 మంది సిఎల్లను తీసుకున్నాడు, ఆర్ఎంలను తీసుకున్నాడు. ప్రతి ఒక్క ఎంప్లాయీని సూపర్వైజర్ క్యాడర్ ఉన్న ఎంప్లాయీని తీసుకుంటుండు. డ్రైవర్ కండక్టర్ మెకానిక్ మ్యాన్ పవర్ తయారు చేసేది డ్రైవర్ కండక్టర్ మెకానిక్. సూపర్వైజర్లా, డిఎంలా, డివిఎంలా, సిఐలా, ఎంఎఫ్లా. మరి డ్రైవర్ కండక్టర్ ఎందుకు తీయాలి? ఓకే, రైట్. ఇదే విషయంపై గంగాధర్ గారు కదా లాస్ట్ గా, గంగాధర్ గారు మీరు కూడా ఇప్పుడు ఈ విషయంలో ఒక్క నిమిషం సార్ గంగా మీ దగ్గరకు వస్తానండి. రాజేందర్ గారు ఒక్క నిమిషం, గంగాధర్ గారితో మాట్లాడిన తర్వాత మీ దగ్గరకు వస్తాను. గంగాధర్ గారు చెప్పండి. సార్ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటి వరకు మేము ఫైట్ చేస్తా ఉన్నాం సార్. గత ప్రభుత్వంలోనంటే మాకు ప్రభుత్వంలో మినిస్టర్లు కానీ సీఎం కానీ దగ్గర రానియలేదు. ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చింది, ప్రజాపాలన చాలా మందికి సంక్షేమ పథకాలు ఇస్తుందని మేము గవర్నమెంట్ ఇచ్చిన నెల నుంచే పోరాటం షురూ చేసినాం సార్.
ఆ పోరాట ఫలితంగా 3 సభ్య కమిటీని వేసారు. ఎస్ డిసెంబర్ 2024 డిసెంబర్ 12 నాడు కమిటీని వేసారు. ఆ కమిటీలో లేబర్ కమిషనర్ గారు అంటే సెక్రటరీ గారు చైర్మన్ గా, తర్వాత దివ్యమైన నోడల్ ఆఫీసర్ గారు ఒక మెంబర్, మా సజ్జనార్ గారు ఒక మెంబర్ గా ఎండి గారిని పెట్టారు. వారు ఏదో విధంగా తొవ్వి మమ్మల్ని ఏం చేశారంటే లాస్ట్ ఎప్పుడు ఏప్రిల్ 14వ తారీఖు నాడు ఒక ప్రజాభవన్ లో లెటర్లు అంటే వేసారు. మన 16వ తారీఖు 17, 18 అని చెప్పి ఒక 8 రోజులు మమ్మల్ని కౌన్సిలింగ్ చేశారు సార్. అంటే రివ్యూ, మీరు ఎలాంటి తప్పులు చేశారు, ఏ విధంగా మీరు సస్పెండ్ అయ్యారు, ఏ విధంగా రిమూవ్ అయ్యారు మళ్ళీ రివ్యూ చేసి అడిగారు. అవన్నీ ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత అదే 28 ఏప్రిల్లో ఒక జీవో వచ్చింది సార్, సర్క్యులర్. అందులో ఏమని అప్పీళ్ళకు 30 రోజుల్లో తీసుకోండి, ఈ 3 అప్పీలు పోయిన వారందరినీ 60 రోజుల్లో తీసుకోండి అని చెప్పారు. అంత మంచిగా మన కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పినప్పుడు ఆ కమిటీ వేసిందే మినిస్టర్ గారు, రవాణా శాఖ మంత్రి గారు. అది వచ్చిందే రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి జీవో. అంతమంది గవర్నమెంట్ ఆఫీసర్లు చెప్పగా మరి ఆర్టీసీలో ఉన్న ఈ మేనేజ్మెంట్కి ఎందుకంటే మనం ఇంత కష్టం. ఇప్పుడు మేము చిన్న జీతగాళ్ళము, మా జీతాలు లక్షల్లో లేవు, తీసి కొడితే 30 నుంచి 40 వేల రూపాయల జీతగాళ్ళము. మమ్మల్ని రిజిస్టర్మెంట్ చేయడానికి బాధ ఏమున్నది సార్? ఇక్కడ మంత్రి గారు చెప్పారు. తర్వాత రవాణా శాఖ సెక్రటరీ గారి నుంచి జీవో వచ్చింది. లేబర్ కమిషనర్ కూడా చెప్పారు కదా సార్, ప్రజావాణిజ్యం కూడా చెప్పారు. చిన్నారెడ్డి గారు సార్ ప్రతిసారి చెప్తూనే ఉన్నారు, ఒక్క అవకాశం ఇవ్వండి. చిన్నారెడ్డి గారు 6వ నెలలో 7వ నెలలో లెటర్ కూడా ఇచ్చారు సార్ గవర్నమెంట్. ఎవరికి? సజ్జనార్ గారికి లెటర్ రాశారు, పున్నం ప్రభాకర్ రాశారు. ఆ జీవో ఫలితంగా మన జీవో ప్రకారం మనం మళ్ళీ తీసుకోవాలి సార్ ఉద్యోగంలోకి. ఇప్పుడు మా భార్య పిల్లలు సార్ మామూలు కాదు సార్, మా బ్యాక్ సైడ్ ఎంతమంది ఉన్నారు? మా భార్య పిల్లలు ఒక కుటుంబం అంటే ఒక 4, 6 ఉంటారు సార్. సరే మేము పొరపాటు చేసుండొచ్చు, కాదంటలేము, చిన్న పొరపాటు జరిగినాయి. కానీ మమ్మల్ని చూసి మా కుటుంబ సభ్యులు శిక్షణ సార్ ఇది. అందుకని నేను చెప్పుకొచ్చేది ఏంటంటే మా మేనేజ్మెంట్ గారికి జీవో ప్రకారం గవర్నమెంట్ చెప్పిన విధంగా సజ్జనార్ గారు మరి ఎందుకు ఒంటెద్దు పోకడబోతారో తెలుస్తలేదు. ఆ గవర్నమెంట్ మాట అనేది మమ్మల్ని కొంచెం ఖచ్చితంగా ఈ విషయంపై ఇంకోసారి మనం రాజేందర్ గారు ఏదో చెప్పబోయారు ఇంతకు ముందు. ఆ రాజేందర్ గారితో మాట్లాడిన తర్వాత మనం దామోదర్ గారి దగ్గరికి వెళ్దాం. రాజేందర్ గారు చెప్పండి సార్, ఏదో చెప్పబోయారు మీరు. సార్ ఇంకోటి సార్, ఇప్పుడు ఇంకోటి చాలా ముఖ్యమైన విషయం సార్. ప్రజలకు ఏదన్నా అన్యాయం జరిగితే ఈ ప్రజావాణి ద్వారా వాళ్ళ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి అక్కడ ప్రజావాణి పెట్టారు కదా. ఆ ప్రజావాణికి నోడల్ ఆఫీసర్ దివ్య మేడం గారు ఉన్నారు. అక్కడ మొత్తం మోసం ప్రజావాణికి ఏంటంటే ఎంతో ఛాలెంజ్ తీసుకొని ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి ఆ ప్రజావాణిని మొత్తం ఆ దివ్య మేడం గారు నీరు గారుస్తున్నారు. ఎందుకనంటే ఇప్పుడు మాకు ఉద్యోగాలు ఇవ్వద్దని చెప్పి ఇప్పుడు సభ్య కమిటీ, దాని తర్వాత మళ్ళీ సబ్ కమిటీ మొత్తం వాళ్ళు క్షుణ్ణంగా మా పీకేసు మా సర్వీస్ గార్డు కేసు టు కేసు చూసి వాళ్ళు కూడా చేసిన తర్వాత ఈ 14వ తారీఖు 4వ నెలల ఆ గోడలకు ఒక లిస్ట్ అతికేసేది మేడం. 400 మందికి లిస్ట్ అతికేసి మిమ్మల్ని అందరినీ మీరు ప్రతిరోజు ఒక 40 మంది రాని అని చెప్పి కౌన్సిలింగ్ చేస్తాను అంటే నేనంటున్నా ఆర్టీసీలో ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రజాభవన్ లిస్ట్ ఏమైనా సంబంధం ఉందా? 496 మందికి నౌకరీ అని చెప్పి జీవో వస్తే దాని ప్రకారం అది ఎక్కడ ఇవ్వాలి? ఎండి గారు సంబంధిత ఆర్ఎంలకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి, ప్రొసీడింగ్ కాపీ తీసి యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. అక్కడ మన చీఫ్ సెక్రటరీ గారు ఇచ్చే ఆర్డర్తో వీళ్ళందరినీ రిజిస్ట్రేషన్ చేస్తున్నా చెప్పి అయిపోయేదానికి అట్లా 16వ తారీఖు 4వ నెల నుంచి 26వ తారీఖు అక్కడ టైం పాస్ చేశారు మేడం. సార్ ఒక్క నిమిషం సార్, రాజేందర్ గారు ఒక్క నిమిషం మీ దగ్గర నుంచి తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం చూస్తున్నాం ఫోర్సైజ్ టీవీ నిర్వహిస్తున్న కార్యక్రమంలో డిబేట్లో, లైవ్ డిబేట్లో చూస్తున్న వందలాది కాదు వేలాది మంది ఎవరైతే కార్మికులు ఉన్నారో ఆ కార్మికులలో తన ఆవేదనను చూపెడుతూ ఈరోజు ఫోర్సైజ్ టీవీకి రాస్తున్న విషయాలు ఏంటంటే ఇలాగే నాణ్యత లేని టిమ్స్ వలన మా ఉద్యోగాలు పోయాయి, మా విధిన పడ్డాము, మమ్మల్ని ఆదుకోండి సార్. ఈ నాణ్యత లేకుండా ఏదైతే టిమ్స్ ఉపయోగించడం వల్ల ఎంత మా విషయాలకు వస్తే ఒక్కొక్క 10 రూపాయల గురించి 20 రూపాయల గురించి ఈరోజు మమ్మల్ని సస్పెండ్ చేయడం జరిగింది సార్. ఈరోజు మా పరిస్థితి ఏంది, మా కుటుంబాల పరిస్థితి ఏంటంటే మనం చూస్తున్నాం. ఈ విషయంపై ఫోర్సైజ్ టీవీ నిర్వహిస్తున్న కార్యక్రమంలో ప్రత్యేకంగా ఏదైతే లైవ్ డిబేట్లలో వాళ్ళు మాట్లాడుతున్నారో, వారు చూపెడుతున్నారో, ఆవేదనలు చెప్పుకుంటున్నారో, వాళ్ళ ఆవేదనలు వెల్లుబుచ్చుకుంటున్నారో ఫోర్సైజ్ టీవీ ఈరోజు ఇట్లా చూపెడుతుండండి. దీనికి ఎవరు బాధ్యుతులు? ఒక వ్యక్తి అతను తప్పు చేస్తే ఆ వ్యక్తి మీద ఎంక్వైరీ చేయండి. అవి ఎంక్వైరీ చేసిన తర్వాత సత్యంగా అతను తక్కువ చేసినట్టయితే వారికి శిక్ష వేయండి.
కానీ రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ చేసేసి అతని బాధలు వినకుండా అతని కుటుంబాలను కూడా ఆవేదనలు గురి చేస్తున్నా. ఆ సమయంలోనే ఇప్పుడు మన మిత్రులు చెప్పినట్టుగా దాదాపుగా 16 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారంటే ఏ విషయంలో మనం వాళ్ళని ఎవరో చేసిన తప్పుకు వారికి ఎందుకు శిక్ష విధిస్తున్నామండి? ఇది ఎక్కడి న్యాయం? వారికి సంబంధించిన ఆర్టీసీలలో వారు తన శ్రమను, తన మొత్తం చెమటను ధారబోసి, వారికి ఆ రక్తాన్ని ధారబోసి, వారి చెమటను ధారబోసి ఏదైతే ఆర్టీసీని కాపాడుకుంటూ వస్తున్నారో వారికి ఈరోజు మనం న్యాయం చేయకపోతే ఇంకెవరికండి మనం న్యాయం చేసేది? ఎందుకు ఈ ఉచితాలు, ఎందుకు మనం ఈ ప్రభుత్వాలు, ఎందుకు ఇవంతి? దీనికి సంబంధించి మనం చూస్తున్నప్పుడైతే వేలాది మంది చూస్తున్నారు, వందలాది మంది మెసేజ్ పెడుతున్నారు. పెట్టి ఈరోజు చెప్పండి, ఆ పేర్లు కూడా చెప్పమంటే చెప్తాను. కాకపోతే వాళ్ళ ఉద్యోగ భద్రత, వారికి సంబంధించిన భద్రత ఈరోజు మాట్లాడుతుంటే వారికి సంబంధించిన ఇంకా ఎంత ఇబ్బందులకు గురి చేస్తారో అని ఒక భయం ఏర్పడుతుంది. ఫోర్సైజ్ టీవీ నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఎవరైతే వచ్చి ఆవేదనలు వ్యక్తం చేస్తున్నారో రేపు వారికి సంబంధించి కూడా వారిని ఏదన్నా ఇబ్బందులు పెడతారేమో అని ఒక భయం అనేది వచ్చేసింది. అందుకోసమే చాలామంది ఫోర్సైజ్ టీవీకి తన గోప్యాలను పెంచుకోవాలి. మా పేరు చెప్పకండి సార్ అనుకుంటూ వాళ్ళు విధేయపడుతూ వాళ్ళు మమ్మలను కోరుతూ రాస్తున్న మెసేజెస్ను చూస్తున్నాం. ఎందుకంటే ఈ దారుణాలు ఏంటంటే ఈ విషయాలు? వారి సమస్యలు పరిష్కరించండి. ఆ ఆర్టీసీని కాపాడుకుందాం సార్. ప్రైవేటీకరణ చేయడానికి మనకు అవకాశం లేదు. మన సంస్థలను మనం కాపాడుదాం. మన తల్లి లాంటి ఈ సంస్థలను, ఏ సంస్థనైనా కానివ్వండి, మన తల్లి లాంటి సంస్థ, ఆ సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుని పేరుంది. నిధులు, నియామకాలు, నీరు అని తీసుకొచ్చాం. వేలాది మంది ఉద్యోగస్తులు, వేలాది మంది యువకులు ప్రాణ బలిదానంతో తీసుకొచ్చిన ఈ తెలంగాణను మనం కాపాడుకొని మనం రక్షించుకోవాల్సిన బాధ్యత మనకున్నది. ఈ బాధ్యతను మనం నెరవేర్చడానికి మనమే ఈరోజు ఇంత దారుణంగా వాళ్ళను వేధిస్తున్నామంటే దీనికి ఎవరు సార్ సమాధానం చెప్పేది? రాజేందర్ గారు, కమాన్, కంటిన్యూ సార్. ఇప్పుడు ఒకటి విషయం ఏంటంటే సార్, దీనికి మొత్తం ఏంటంటే ఆర్టీసీ వల్ల అనేటువంటిది ఇవాళ సర్వనాశనం, వర్కర్ల మీద ఎంత దమనకాండ అవుతుంది. దానికి ప్రధాన కారణము ఇవాళ ఈ డిపో మేనేజర్లు, డివిజనల్ మేనేజర్లు, రీజనల్ మేనేజర్లు, ఈడీలు కాదు. ఇవాళ నేను ఒకటి చెప్తున్నా సార్, ఇవాళ మీరు ఒక సీక్రెట్ గా వాళ్ళ యొక్క వాయిస్ ను సీక్రెట్ గా మేము సీక్రెట్ దీన్ని ఉంచుతామని చెప్పాడు. కరెక్ట్ ఏంటి సార్? కింద ఒక శ్రామికు, ఒక స్వీపర్ నుంచి మొదలుకొని ఈడీ దాకా ఎంతమంది అయితే 43,000 మంది కార్మికులు ఇలా తెలంగాణ ఆర్టిస్టులు ఉన్నారో, ఒక్క పర్సన్ కనుక సింగిల్ పర్సన్ సజ్జనార్ సార్ మంచి ఆఫీసర్, మా గురించి బాగా చేస్తున్నాడు, సంస్థను అభివృద్ధి పథం నడిపిస్తున్నాను చెప్తే నేను ఇక్కడ నుంచి హైదరాబాద్ దాకా మళ్ళీ రెండోసారి చెప్తున్నా, ముక్కు నేను రాస్తా సార్. ఒక్క ఆఫీసర్ గాని ఒక ఆవేదన చూస్తున్నాం. ఒక వ్యక్తి ఇంత ధైర్యంగా బయటకు వచ్చి చెప్తున్నానంటే ఒక వ్యక్తి సంబంధించింది ముక్కు నేలకు రాసుకుంటా, అది కూడా వందలాది కిలోమీటర్ల నుంచి వస్తున్నానంటే మనం ఒకసారి చూద్దాం సార్, మనం ఆలోచిద్దాం. అసలు తెలంగాణ ఎందుకు సాధించుకుంటామా అని వస్తున్నది ఒక్కొక్క సార్. ఇప్పుడు ఒకటే విషయం మీద మాట్లాడుతున్నా, చాలా విషయాలు. ఆర్టీసీని ఈ సజ్జనార్ సార్ ఏ విధంగా నిర్వీర్యం చేస్తున్నాడు అనేటువంటిది మొత్తం రికార్డు ఉంది. అది ఒక 10 డిబేట్లు ఎంత ఈ దుర్మార్గమైన పాలసీ అంటే, మేము వర్కర్లము జనవరి 2024 నుంచి ఇప్పటిదాకా మేము ఒక ఉద్యమం చేసి అటు ముఖ్యమంత్రి గారిని, ఇటు రవాణా శాఖ మంత్రి గారిని, చిన్నారెడ్డి సార్ను, అటు వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తే ఇప్పుడు వర్కర్లను ఇట్లానే నేను దొక్కుతా, మనమంతా ఒకటి అనే ఉద్దేశంతో ఇవాళ ఆఫీసర్లు అయినటువంటి కృష్ణమూర్తి డివిఎం గారు 24 నెలల కాలం అతను రిమూవ్ ఉంటే ఆయనకి ఇలా మెదకు డిప్యూటీ ఆర్ఎంఓ పోస్టింగ్ ఇచ్చాడు, మల్లేశం డిఎం కు పోస్టింగ్ ఇచ్చాడు, లావణ్యకి ఇచ్చాడు, తర్వాత శ్రీధర్కి ఇచ్చాడు. అంటే ఆఫీసర్లు మనమంతా ఒకటి వాళ్ళతో ఏందని చెప్పి ఇలా ఆఫీసర్లను రిజిస్ట్రేషన్ చేస్తుండు, మమ్మల్ని దొక్కిపెడుతుండు. వాళ్ళ మీరు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేశారు? మాకు రిజిస్ట్రేషన్ ఏం అడ్డం అవుతుంది? మీకు ఏమడవుతుంది చెప్పండి. రైట్ రాజేందర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈరోజు దామోదర్ గారు ఇప్పుడు కంక్లూడ్గా ఒక్క విషయానికి దామోదర్ గారు చాలా క్లియర్గా ఏంటంటే, ఇన్ని ఆవేదనలు మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరు ఆవేదనంగా తనకున్న ఏదైతే వాళ్ళు పడుతున్న బాధలను వెలిబుచ్చుకోవడానికి ఒక ఫోర్సైజ్ టీవీ వేదికగా తీసుకొని మాట్లాడుతున్నారు. ఫోర్సైజ్ టీవీ వారి వెంట ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకుంటూ పోతున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, ప్రస్తుతం ఈ పరిస్థితులలో కూడా ఈరోజు అవుట్సోర్సింగ్కు రిక్రూట్ చేయడానికి సర్కులర్ ఇచ్చారు, పత్రికా ప్రకటనలు ఇచ్చారు. కండక్టర్సు, డ్రైవర్సు రావాలి. కండక్టర్స్కునేమో 28,000 రూపాయలు, అలాగే డ్రైవర్స్కునేమో
22,000 రూపాయలు, 100 రూపాయలు భత్తా అని చెప్తున్నారు. ఉద్యోగ భద్రత లేదు. కేవలం వారొక ప్రస్తుతం ఏదైతే ఉన్నదో కేవలం కాంట్రాక్ట్ లేబర్స్ కానీ పనిచేయాలి. అది కూడా 3 సంవత్సరాలు. అదే 3 సంవత్సరాలకు సంబంధించి అదే బేసిక్స్ మీద ప్రభుత్వంలో విలీనం చేసి వారిని అదే బేసిక్ మీద తీసుకొని 3 సంవత్సరాల పాటు ఏదైతే చెప్తున్నారో వారికి సంబంధించిన ప్రొబేషన్ పీరియడ్ మీద పెట్టుకుంటూ వారిని శాశ్వతంగా ఆర్టీలు తీసుకోవడానికి అనేక మంది విద్యార్థులు, అనేక మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన విద్యార్థులు మనతో మాట్లాడుతున్నారండి. యువకులు మేము ఆర్టీసీలో ఉద్యోగస్తాలని వెయిట్ చేస్తున్నామని చెప్తున్నారు. వారికి కాకుండా ఈరోజు కేవలం కాంట్రాక్ట్ లేబర్స్గా తీసుకున్నారు. ఈ విషయంపై చెప్తూ కంక్లూడ్ చేయండి సార్. సార్ మీ రెండు విషయాలు మీ దృష్టిలో పెట్టాలి ఈ సందర్భంగా. సార్ ఒక నిమిషం సార్, 4 సైడ్స్ టీవీ ద్వారా నేను మీకు తెలియజెప్పవలసింది ఏంటంటే 2 విషయాలు చెప్తాను సార్. ఒకటి ఏంటంటే ఆర్టీసీలో రిమూవ్ అనే పదాన్ని లేకుండా చేయాలి అనేది నా యొక్క కోరిక సార్, డిమాండ్. అయితే మరొక విషయం ఇంపార్టెంట్ విషయం నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే ఈ మధ్య కాలంలో రిమూవ్డ్ అండ్ సస్పెన్షన్స్ గ్రూప్ విషయంలో మాకు 3 సభ్య కమిటీ వేసిన తర్వాత జీవో రాకముందు జస్ట్ 2 నెలల ముందు ఏం జరిగిందంటే ఆ విషయం మీకు చెప్పాలా. ఎందుకు చెప్పాలని అనుకుంటున్నాను అంటే సార్, మేము పోరాటం చేస్తున్నటువంటి 1.5 సంవత్సరం కాలంలోనే 16 మంది చనిపోయిన మాట వాస్తవం. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే మేము 2024లో సెప్టెంబర్ మొదటి వారంలో దివ్య మేడం గారు అంటే నోడల్ అధికారి, ఆ మేడం గారు నిర్దేశించిన విధానంలో మేము దరఖాస్తులు అందరం పెట్టుకున్నాం. పెట్టుకున్న తర్వాత ఈ మధ్య ఏం చేసినారంటే ఇప్పుడు ఏప్రిల్ నెలలో ఏప్రిల్ 15వ తారీఖు నాడు ఒక లిస్ట్ పెట్టారు. లిస్ట్ పెట్టి 100 పేర్లు వచ్చినాయి. దాని మీద ఎంక్వైరీ చేశారు. తర్వాత కౌన్సిలింగ్ ఎంక్వైరీ మొత్తం మీద అయితే కౌన్సిలింగ్ చేశారు. కౌన్సిలింగ్ చేస్తే కొందరి పేర్లే వచ్చినాయి, కొందరి పేర్లు రాలేదు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మేమందరం దరఖాస్తు పెట్టాము. కొందరు పేర్లేమో లిస్ట్ లో వచ్చినాయి, పేర్లు రాని వాళ్ళు ఆందోళనకు గురి అవుతున్నారు. వాళ్ళు చాలా ఇబ్బందికి గురవుతున్నారు. వాళ్ళ ఆందోళన ఏంటి అంటే వాళ్ళకి లిస్ట్ లో పేరు వచ్చింది, కౌన్సిలింగ్ అయింది, వాళ్ళకి ఉద్యోగం వస్తుందేమో మాకు రాదేమో అనే ఆందోళనలో ఉన్నారు. ఆ విషయాన్ని నేను మీ ద్వారా ఆ ఆందోళన చెందుతున్న వారికి కూడా ఖచ్చితంగా ధైర్యం ఇవ్వాల్సింది ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ నాయకులు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి. ఎవరికైతే రిమూవల్ కానీ సస్పెండ్ కానీ ఏదైతే చేశారో వారి తక్షణమే వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వీస్లో రీఇన్స్టేట్ చేసుకుంటూ వారి మీద ఒకవేళ కనుక వారు నేరారోపణ అయితే నేరారోపణ కూడా చిన్న విషయాలలో చిన్న తప్పులు చేస్తే వాళ్ళను మానవ దృక్పథంతో వారిని ఎక్స్క్యూజ్ చేయాలని 4 సైడ్స్ టీవీ కోరుతూ దామోదర్ రావు గారి దగ్గర కంక్లూడ్గా మాట్లాడాలని కోరుతున్నా. దామోదర్ రావు గారు ప్లీజ్ లెట్ మీ కంప్లీట్ బికాస్ వీ డోంట్ హావ్ దట్ మచ్ ఆఫ్ టైం. దామోదర్ రావు గారు రాజేందర్ గారు సమయం చాలా తక్కువ ఉన్నది. రాజేందర్ గారు చెప్పండి సార్. ఇప్పుడు మన భారతదేశంలో సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా కూడా ఒక వ్యక్తికి మరణశిక్ష విధిస్తే దాన్ని కూడా మాడిఫై చేసేటువంటి అవకాశము మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇక్కడ ఉన్నది. కొన్ని కేసులలో దాన్ని మానవీయత కోణంలో ఆలోచిస్తున్నారు. అంతకన్నా పెద్ద తప్పు చేసినామా సార్ మేము? ఇదే విషయంపై ఒకసారి సార్ ఇదే దామోదర్ గారు కంక్లూడ్ గా చెప్పండి సార్, తర్వాత ఎందుకంటే సమయం లేదు. దామోదర్ గారు సార్ ఒక విషయం సార్, ఇవాళ వాస్తవం చెప్పాలంటే కొంతమంది కొన్ని బాధలు వినగలిగినాం, చాలా ఉన్నాయి. ఆఫ్ కోర్స్ సార్, ఒక విషయం మీకు చూపెట్టాను సార్. నేను వందలాది మెసేజ్లు వస్తున్నాయి సార్, వందలాది. మేము మాట్లాడతామండి. సమయం మనకు తక్కువ ఉన్నది కాబట్టి మనం ఉన్న పరిధిలోనే మనం మాట్లాడుకుందామని ఈ రోజు సార్ చెప్పండి సార్. రాజేందర్ గారు ఏదో చెప్పబోతున్నారు, దామోదర్ గారు ఏదో ఒకటి సార్. దీనిలో ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళు ఏ విధంగా చేస్తున్నట్టే దివ్య మేడం, సజ్జనర్ సారు, నేను మాకు జరిగిన బాధ మీద ఎండి సార్ మీద ఒకసారి నవంబర్ 12 తారీఖు నాడు ఒక ప్రెస్ మీట్ పెట్టాను సోమజిగూడ ప్రెస్ క్లబ్ లో. మళ్ళీ తర్వాత
3వ నెలల 11 తారీఖు ఒక ప్రెస్ మీట్ పెడితే మా దానికి మా కార్మికుల దానికి మేమంతా ఒక ఐకమత్యం దానికి ఒక 3-4 రిగి వాళ్ళతోని వీళ్ళు ఒక ప్రెస్ మీట్, ఒక డబ్బులు కట్టి ఒక ప్రెస్ మీట్ పెట్టించారు. వీళ్ళకి ఏమవసరం దివ్య మేడం, వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి సజ్జనార్ సార్ ఇంద్రుడు చంద్రుడు దేవేంద్రుడు అని మీరు చెప్పుర్రి, చెప్పినటువంటి తెల్లారి మీకు సాయంత్రం ఆర్డర్లు ఇప్పిస్తా అని చెప్పి దివ్య మేడం గారు చెప్పారు. అదెన్నాడు వాళ్ళు 21 మార్చి నాడు ఒక ప్రెస్ మీట్ పెట్టించింది దివ్య మేడం. అదే మనం చూస్తున్నాం ఖచ్చితంగా ఈ విషయం పడు కూడా మనం ఒకసారి దామోదరరావు గారు అనేక ఏదైతే ఆవేదన చెందుతున్న కార్మికులలో కూడా చిచ్చు పెట్టి తనకు అనుకూలంగా మార్చే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. దామోదరరావు గారు ప్లీజ్ కంక్లూడ్ సార్. సార్ ఇందులో ఇప్పుడు ఎవరు కూడా మాట్లాడకండి. దామోదరరావు గారు లెట్ హిమ్ కంప్లీట్ సార్ ప్లీజ్. ఒకటే సెకండ్ చెప్పండి. ఇప్పుడు దీని సందర్భంగా నేను ఏంటంటే సార్ ఇటు ప్రభుత్వాన్ని కానీ మీకు అప్పీల్ చేసిందంటే సార్ ఇమీడియట్ గా ఆ సజ్జనార్ సార్ ఇళ్ళకి తీసేయాలి సార్. సజ్జనార్ మా నౌకర్లు అనేది గవర్నమెంట్ ఇస్తుంది. సజ్జనార్ సార్ ఇక్కడ ఉంటే ఏంటంటే చాలా మంది ఏంటంటే ఆకలి సేవలో కారణం అవుతారు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఈ ఆర్టీసీ నేను కాపాడుతా అని చెప్పిండు ముఖ్యమంత్రి గారు, రవాణా శాఖ మంత్రి గారు. మరి ఆర్టీసీని కాపాడుతా అన్నటువంటి వాళ్ళు ఇలా ఈ అవుట్ సోర్సింగ్ ఏ విధంగా తేరలేపారు? ఆ జేబీఎం బస్సులు ఎందుకు వస్తున్నాయి? జేబీఎం బస్సులు డ్రైవర్ ప్రైవేట్ వాళ్ళు వాళ్ళకు టిమ్మిషన్ ఇస్తారు. అసలు ఆర్టీసీ ఉంటుందా? ఇమీడియట్ గా ముఖ్యమంత్రి సార్ మీకు ఎందుకంటే ఈ కార్మికులు 43 కార్మికులు దండం పెడతారు ఇమీడియట్ గా. ఎందుకంటే సజ్జనార్ సార్ ఉంటే మాత్రం ఇంకా చావు లేకపోతే ఆర్టీసీ మొత్తం నాశనం అయిపోతుందని చెప్పి ఈ ముఖాన్ని చెప్తున్నా సార్. ఇంకా 2-3 విషయాలు ఉన్నాయి సార్, 4 విషయాలు డెఫినెట్ గా రాజేందర్ గారు మరొకసారి ఫోర్స్ ఐస్ టీవీ ఖచ్చితంగా మనం గెలిచిన తర్వాత ఒక డిబేట్ పెడదాం. ఈ రోజు ఈ డిబేట్ ఇంతటితో ఆగలేదు, ఉద్యమం ఇక్కడ ఆపలేదు. ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే వరకు ఫోర్స్ ఐస్ టీవీ మీ వెంటనే ఉంటుందని మీకు డైరెక్ట్గా ఒక ఆశ్వాసం కల్పిస్తూ దామోదర్ గారు చెప్పండి సార్. సార్ అందరి బాధ కొన్ని విషయాలు మనం వినగలిగినాం, కానీ వాస్తవం చెప్పాలి చట్టం ఏం చెప్తుంది సార్? 100 మంది నిర్దోషులు తప్పించుకున్నా, 100 మంది దోషులు తప్పించుకున్నా ఒక నిర్దోషి తప్పించుకోకూడదని చట్టం చెప్తుంది అంటుండ్రు. నా దృష్టిలో 99 మంది నిర్దోషులే శిక్షింపబడుతున్నారు ఆర్టీసీలో. అది నాకు తెలిసిన విషయం. కారణం ఏంటంటే సార్ ఇలా పొదుపు పేరుతో కార్మికులు మొత్తం తగ్గించుకుంటూ వస్తున్నారు. కానీ ఆర్టీసీ అధికారి మాత్రం ఒక్క అధికారి తగ్గట్లేడు. 2 రోజులు చేయాల్సిన డ్యూటీ 2 రోజులు చేయాల్సిన ఒక రోజు చేశారు. 3 రోజులు చేయాల్సిన డ్యూటీ 2 రోజులు చేశారు. కార్మికులు తగ్గించుకుంటూ మొత్తానికి వచ్చారు. ఇది చాలా బాధాకరమైన విషయం సార్. ఇది పబ్లిక్ రంగ సంస్థ, ఇది కొంతకాలం బతికుండాలా. ఎందుకంటే పబ్లిక్ రంగం అంటే ఒక ఉదాహరణ చెప్తా సార్. ఒక బస్సులో 2 అమ్మాయిలు పూణే వస్తున్నారు. నేను పూణే పోయి నేనే డ్రైవర్ను. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ బస్సులో ఎక్కడానికి వాళ్ళు భయపడుతున్నారు, ఏమైనా అవుతుందేమో అని. మేము చెప్పాము టౌన్ సర్వీసెస్ సార్, దానికోసం స్పెషల్ బస్ పోతున్నాం, మీకు రక్షణ మేము ఉంటాం అమ్మా, ఇది పబ్లిక్ సర్వీస్ అని చెప్తే వాళ్ళు హ్యాపీగా ఆ బస్ ఎక్కి బెంగళూరు చేరారు. పబ్లిక్ రంగ సంస్థలకు ఉండాల్సిన గొప్ప విషయం అదొకటి. ఇంకోటి ఏంటంటే నమ్మకం. ఇంకోటి ఏంటంటే జగమెరిగిన బ్రాహ్మణుడికి జంజమేలని. ఈ విషయాలు ఇన్నిటి కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలుసు సార్. వారు ఉద్యోగ భద్రత కల్పించి వీళ్ళు ఆర్టీసీ కార్మికులు మనుషుల్లో చూడదలుచుకుంటే ఆయన 5 నిమిషాలు పని పట్టారు సార్. ఇవాళ ఏంటంటే ఒక పావుగా దామోదర్ గారు ఈ రోజు మనకు వచ్చిన మెసేజ్లలో అనేక మంది మెసేజ్లు పెడుతున్నారు. ఒక ఉద్యోగస్తుడు ప్రభుత్వ ఉద్యోగస్తుడు ఏసీబీకి చెక్కితే 3 నెలల పాటు అతన్ని ఎంక్వైరీ జరుగుతుంది, సస్పెండ్ చేస్తారు, తర్వాత అవన్నీ రిజిస్టర్ చేస్తారు. కానీ మేమేమో చిన్న తప్పులు, ఎవరో ఒక విధవ టికెట్ తీసుకోనందుకు మా మీద కక్ష కట్టి మమ్మలను డిస్మిసల్ రిమూవల్ ఫ్రమ్ చేయడం ఎంత సమంజసమని వాళ్ళు మెసేజ్లు పెడుతున్నారండి. ఎంత ఆలోచన ఒక చూస్తే బాధ అనిపిస్తుంది. చిన్న కారణాల చేత ఒకరేమో కాలి కిందికిచ్చి ఛాయ్ తాగుతా అంటే వాడిని ఛాయ్ ఎందుకు తాగాలని వాడు ఫోన్ చేసి వాడు ఫోన్లో అది ఛాయ్ తాగే ఫోన్ ఏదైతే ఉన్నదో ఒక పిక్ తీసుకొని ఫార్వర్డ్ చేశాడట. చేస్తే అతనికి రిమూవల్ ఫ్రమ్ సస్పెండ్ చేసేసారట. ఇది ఏంటండి? ఇది ఎక్కడ న్యాయం అండి? అరే అతనికి నిద్ర వస్తుంది, బస్సుకు ఏమన్నా అయితే ఆ ప్రమాదం మీ అందరికీ కదా. ఆ విషయంపై అతను పోయి ఒక ఛాయ్ తాగితే 5 నిమిషాలు 10 నిమిషాలు ఒకవేళ కనుక ఒక వ్యక్తి ఛాయ్ తాగితే అతన్ని ఒక పిక్చర్ తీసుకొని అతను అప్లోడ్ చేస్తే ఆ సస్పెన్షన్కు గురి అవ్వడం ఏందండి? ఎంతవరకు సమంజసం అండి? ఒక విధవ కండక్టర్కు సంబంధించిన టికెట్ తీసుకోకుండా వాడు అక్కడ దాగి ఉండి తర్వాత టికెట్ ఎవరైతే వాళ్ళు ఇన్స్పెక్షన్కి వస్తారో ఇన్స్పెక్షన్ వచ్చినప్పుడు టికెట్ తీసుకోకుంటే ఆ విధను బట్టి జైల్లో వేయండి. కానీ దానికి పడే శిక్ష బదులు కండక్టర్ను డిస్మిసల్ రిమూవల్ చేయడం ఎంతవరకు సమంజసం అండి? ఇప్పుడైతే
వాళ్ళు ఎవరైతే ఆవేదనలు వ్యక్తం చేస్తున్నారో తనకు సంబంధించిన ఐడెంటిటీని కూడా ప్రూఫ్ చేస్తాం సార్ అండి. ఐడి కార్డుల వాళ్ళకి సంబంధించిన ఐడి కార్డ్స్ కూడా వాళ్ళు రాస్తున్నారు. సో అండ్ సో మా ఐడి కార్డ్ నంబరు, మేము ఈ డిపోకు చెందిన వాళ్ళం, ఈ డిపోకు చెందిన వాళ్ళం అని చెప్పుకుంటూ పోతున్నారు. ఏంటండి ఇంత దారుణాలు? అసలు చూడండి, ఒక ప్రింట్ కూడా తీసుకురావడం జరిగింది. ఇప్పుడు నేను వాస్తవానికి చూస్తే ఇది సార్, ఇది చూడండి, దిస్ ఇస్ ద ప్రింట్ వాట్ వీఆర్ గెట్టింగ్ ద మెసేజెస్ ఫ్రమ్ ద మై పబ్లిక్స్. whatever the messages I am getting on my mobile, so they have asked my people to just take the print of these messages, and this is my proof, sir. I am not saying any lie on my live debate. జమీల్ సార్ ఎందుకండి ఇదంతా దారుణం, ఇంత దారుణం? ఒక చిన్న తప్పులకు వారిని డిస్మిసల్. ఆ కుటుంబాలను చూడండి ఎంత ఆవేదన గురి చేస్తున్నారు. ఈరోజు వారే కాకుండా వాళ్ళ కుటుంబాలు సైతం ఈరోజు ఫోన్లలో మెసేజ్ పంపిస్తున్నారు, మమ్మల్ని కాపాడండి సార్. ఒక ఆశ అనేది, ఒక నమ్మకం అనేది. ఈరోజు దామోదర్ గారు చెప్పారు, అక్కడ ఒక బస్సులో వస్తుంటే ఆర్టీసీ మీద ఉన్న నమ్మకంతో ఆ మహిళలు ఆ బస్సులో ఎక్కారు. ఆ నమ్మకాన్ని మనం వమ్ము చేసుకుంటున్నామా? ఈరోజు ఆ నమ్మకం ఉంచిన ప్రజలకు సంబంధించిన మనం వాళ్ళకు ద్రోహం చేస్తున్నామా? ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసి వారికి ఆ నమ్మకం ఉంచుకున్న వాళ్ళకి ద్రోహం చేస్తున్నామా? ఇందుకోసమేనా మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది? ఇందుకోసమేనా మనం తెలంగాణ రాష్ట్రం వేలాది మంది బలిదానాలు చేసి ఈరోజు తీసుకొచ్చిన తెలంగాణను కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నది? రేవంత్ రెడ్డి గారు దీనన్నా ఈరోజు ఆలోచించండి. రేవంత్ రెడ్డి గారే కాదు, ప్రతి ఒక్క నాయకుడు దీనికి బాధ్యుడే. అది రేవంత్ రెడ్డియే కానీ, కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ, కాకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వమే కానీ, బీజేపీ ప్రభుత్వమే కానివ్వండి, లేకపోతే వామపక్ష పార్టీలే కానివ్వండి, ప్రతి ఒక్కరు దీని బాధ్యులు. వీరందరూ కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నది. కేవలం రాజకీయ నాయకుల మీద కూడా కాకుండా ఈరోజు ఆర్టీసీకి కాపాడుకునే బాధ్యత ఈరోజు నా తెలంగాణకు సంబంధించిన 4 కోట్ల ప్రజల మీద కూడా ఉన్నదని నేను చెప్తున్నాను. ఈ విషయంపై ఈరోజు కంక్లూడ్గా సుధాకర్ శర్మ గారు, సారీ, ఐఎమ్ జస్ట్ బికేమ్ ఏ వెరీ what do you say that emotional because I am a Telanganite, sir. I am a Telanganite. We have fight for the Telangana, and just we brought our Telangana in a picture, in a map, and right now we are getting this much of discrimination. So at the end of the debate, what is your opinion on it, sir? థ్యాంక్ యూ జమీల్ జీ. ముఖ్యంగా మనం అందరూ కూడా తెలంగాణ వాసులమే. మన ఆవేదన కూడా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, ప్రభుత్వాలు ఏదైతే ప్రజలను అర్థించి ప్రార్థించి ఓట్లు వేసుకుంటున్నారో ఆ తర్వాత పూర్తిగా విస్మరిస్తున్నారు. ముఖ్యంగా కార్పొరేషన్స్ విషయాన్ని మనం చూసినట్లయితే కార్మికులపై తీవ్రమైనటువంటి అశ్రద్ధ ఉంది, నిర్లక్ష్యం ఉంది. అలాగే వారి విషయంలో వారికి ఎటువంటి నిజంగా మానవీయ కోణం కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారనేటువంటి విషయం చాలా సుస్పష్టం. మనం చూసాం కార్మికుల సమస్యలపై జమీల్ జీ, మనం వివిధ కార్పొరేషన్స్ గురించి అలాగే వివిధ ఎంటిటీస్ గురించి కూడా మనం చూసాం. ఎక్కడ కూడా ఏ కార్మికుడు కూడా మన రాష్ట్రంలో వాడు నిజంగా కార్మికులు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు హాయిగా లేరు. వారు ప్రతి ఒక్కరు కూడా అభద్రతాభావం అలాగే అనేక సమస్యలతో ఉన్నారు. ముఖ్యంగా ఆర్టీసీ రంగాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే మన రాష్ట్రంలోనే తలమానికంగా ఉన్నటువంటి సంస్థ ఈరోజు ఇంత అధ్వానమైనటువంటి స్థితిలో ఉందంటే కారణం మేనేజ్మెంట్ అనేటువంటి స్పష్టంగా కనిపిస్తున్నా మనం అందరూ అర్థం చేసుకోవాల్సింది, మేనేజ్మెంట్ అనే దాని పైన ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అంటే సదరు మంత్రి ఎవరుంటారో అలాగే ఆ మంత్రివర్గము అలాగే ముఖ్యమంత్రి వర్యులు కూడా దీనికి బాధ్యులని భావిస్తారు. ఎందువల్ల అంటే ప్రజాపాలన తెచ్చే ముందు అలాగే కాంగ్రెస్ ఈ యొక్క ప్రభుత్వంగా ఏర్పడక ముందు కార్మికులతో కలిశారు. రేవంత్ రెడ్డి గారు కూడా కలిశారు, సమస్యలు విన్నారు, పాలు పంచుకున్నారు. వీటన్నిటి గురించి నేను ఆలోచిస్తానన్నారు. మరి పదవి వచ్చిన తర్వాత ఇప్పుడు దాదాపు 18 నెలల సమయం అయిన తర్వాత కూడా ఎటువంటి ఒక నిర్ణయాత్మకమైనటువంటి ఆలోచనలు ఇక్కడ తీసుకోవటం లేదు. అసలు ఈ విషయంపై ఫోకస్ పెట్టడం లేదు. ముఖ్యంగా త్రిసభ్య కమిటీ వేశారు, జీవో రిలీజ్ అయిన తర్వాత కూడా రీఇన్స్టేట్మెంట్ కావడం లేదు. అంటే అది ఇట్ ఈస్ ది హైట్ ఆఫ్ వాట్ యూ కెన్ సే, ఇట్ ఈస్ ది హైట్ ఆఫ్ ఇండిస్క్రిమినేషన్ అండ్ ఇట్ ఈస్ ది హైట్ ఆఫ్ ఇంటాలరెన్స్ అని మనం చెప్పొచ్చు. మనం ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఆర్టీసీ కార్మికుల యొక్క సమస్యలు నిజంగా బాగుపడాలి అంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి. ప్రభుత్వం ఎప్పుడైతే కనుక ఒక చక్కటి ఆలోచన విధానంతోనూ అలాగే సమన్వయమైనటువంటి దృష్టితో ప్రతి ఒక్కరి యొక్క బాగోగుల్ని అలాగే వారి యొక్క వెల్ఫేర్ను కనుక కాంక్షిస్తూ ఉంటే తప్పక మంచి పథకాలు వస్తాయి. అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక పెట్టి కేసెస్ నిజంగా ఎన్నో కార్పొరేషన్స్ చూసాం, ఆర్గనైజేషన్స్ చూసాం, ఈవెన్ ఎంఎన్సీస్ కూడా స్టడీ చేసాం. ఎక్కడ కూడా దెర్ ఈజ్ ఏ లిమిట్ ఆఫ్ టాలరెన్స్.
ప్రతి ఒక్కరికి కూడా ఒక బఫర్ అనేటువంటిది ఉంటుంది. మరి అటువంటిది కాకుండా తర్వాత డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. సస్పెన్షన్ అనేటువంటిది చాలా పెద్ద విషయం. ఇక రిమూవల్ అంటే దట్ ఈస్ ది లాస్ట్ స్టెప్. మరి అటువంటి విషయాన్ని కూడా ఇక్కడ సర్వసాధారణంగా ఆర్టీసీలో తీసుకుంటున్నారు, ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా వితౌట్ ఎనీ హయ్యర్ అపీల్. ఇది నిజంగా డెమోక్రటిక్ స్పిరిట్కి చాలా వ్యతిరేకమండి. ఎందుకంటే లీగల్గా ది లా ఆఫ్ అవర్ ల్యాండ్ వెరీ క్లియర్లీ సేస్ ప్రతి ఒక్క కేసులో కూడా హయ్యర్ అపీల్ అనేటువంటిది ఉంటుంది. మరి అటువంటి విషయంలో ఎంప్లాయీస్ విషయంలో ఇక్కడ యూనియన్ ఫార్మేషన్ అనేటువంటిది లేదు. ముఖ్యంగా ప్రభుత్వానికి కనుక చిత్తశుద్ధి ఉంటే ముందు విలీనం విషయాన్ని మాట్లాడాలి. ఈరోజు ఇంతమంది కార్మిక సంఘాలు సమ్మె వరకు వెళ్ళాయి. ఆ తర్వాత కూడా అంతర్గతంగా అనేక సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వం నాకు ఖచ్చితంగా నేను ఈ విషయంలో శ్రద్ధ చూపిస్తున్నా అంటోంది. శ్రద్ధ కనుక చూపిస్తూ ఉంటే ఆర్టీసీని ముందు గవర్నమెంట్లో మెర్జ్ చేయాలి. మరి అది కాకుండా అలాగే అంతర్గతంగా ఇటువంటి రిమూవల్స్ అనేది మీరు ఎలా చేస్తారండి? ఇష్టం వచ్చినట్టు రిమూవ్ చేయడానికి ఒక పాలసీ లేవా, బైలాస్ లేవా? అలాగే మీకు ఉండవలసినటువంటి కోవెనెంట్స్ ఉంటాయి. మరి వాటన్నిటిని కూడా మీరు పాటించకుండా హౌ కెన్ యూ రిమూవ్ అండ్ సస్పెండ్ ఏ ఎంప్లాయీ? మరి అది అంతా కూడా చట్టానికి వ్యతిరేకంగా నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఏ ఒక్క వ్యక్తినో మనం బాధ్యుడిని చేయలేం. ఇక్కడ ముఖ్యంగా వ్యవస్థలోనే చాలా లోపాలు ఉన్నాయి. ఇదంతా కూడా ప్రభుత్వ అధీనంలో ఉన్నందువల్ల ముఖ్యంగా ప్రభుత్వం ఈ విషయంపై చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని కోరుకుంటూ, రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కూడా వారు ఏ విధంగా అయితే మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా ఇండికేట్ చేశారో అలాగే ఇటు పార్టీ తరఫున కానివ్వండి, అటు ప్రభుత్వం తరఫున కానివ్వండి, ఆర్టీసీకి అన్ని విధాలా కూడా అండగా ఉంటానని వారు స్పష్టమైన హామీ ఇచ్చారు. కాబట్టి అటువంటి హామీను ఇప్పటికైనా నిలబెట్టుకోవాల్సినటువంటి ఒక సమయం ఆసన్నమైందని వారికి విజ్ఞప్తి చేస్తూ, కార్మికులందరి పక్షాన కూడా ఫోర్ సైడ్స్ టీవీ ఎప్పటికీ ఉంటుందని మరోమారు మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. మనం తెలంగాణ రాష్ట్రంలో ఐడిపిఎల్ని కోల్పోయాం, ఆల్విన్ని కోల్పోయాం, హెచ్ఎంటీని కోల్పోయాం, ఆజంజాయి మిల్స్ను కోల్పోయాం, నిజాం షుగర్ ఫ్యాక్టరీని కోల్పోయాం, కాగజ్ నగర్ పేపర్ మిల్ను కోల్పోయాం. కానీ ఈరోజు ఆర్టీసీ కోల్పోవడానికి మేము సిద్ధంగా లేము. ఖచ్చితంగా ఆర్టీసీని విలీనం చేయాలి. ప్రభుత్వంలో ఎవరైతే బాధపడుతున్నారో, ఆవేదనకు గురవుతున్నారో, ఆత్మహత్యలు చేసుకుంటానో వారిని ఖచ్చితంగా కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినంత ఎప్పుడైతే చేస్తారో అప్పుడే వాళ్ళ హక్కులకు కాపాడే విధంగా మనం ముందటుందాం. లేకపోతే ఆర్టీసీని ఇలాగే కార్పొరేషన్లో ఉంచితే ఈరోజు ఏదైతే అన్యాయం జరుగుతుందో వేరే ఉద్యోగస్తులకు కూడా ఇదే అన్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా ఆర్టీసీ వైపు ఉండి వారితోని మాట్లాడండి, వారికి భుజంలో భుజం కలిపి, వారి భుజాన భుజం కలిపి వారితోని ఒక్కసారిగా తన గలాన్ని విప్పండి. తన ఏదైతే ఆవేదన ఉన్నది ఆ ప్రభుత్వాలకు చేరేటట్టుగా చెయ్యండి. ఆర్టీసీ కార్మికులను కాపాడండి, ఆర్టీసీని కాపాడండి. ఈరోజు ఎవరైతే ఆవేదనగా మాట్లాడుతున్నారో వందలాది మెసేజ్లు మనకు పెడుతున్నారండి. కుటుంబ సభ్యులు కూడా ఈరోజు వేడుకుంటున్నారు. ఆ విషయాలను దృష్టి పెట్టుకొని ప్రభుత్వాలు ఖాస్తౌర్పై కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా తనకు సంబంధించిన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి వారికి న్యాయం చేయాలని కోరుతూ, వారికి తోడు కాంగ్రెస్ ప్రభుత్వానికి తోడు వామపక్షాల పార్టీలే కానీ, బీజేపీ కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, వారికి అండదండగా నిలుస్తారని కోరుతూ, మనం ఆశావాహులం. ఈ ఆశలు పెట్టుకొని జీవించే వాళ్ళం, మధ్యతరగతుల వాళ్ళం. పెద్దోళ్లకు వారికి సంబంధించిన వారి వాహనాలు వారికి ఉన్నాయి. మధ్యతరగతి వాళ్ళం, పేద తరగతి వాళ్ళమే మేము ఈరోజు బస్సులలో ప్రయాణం చేస్తున్నాం. కాబట్టి మా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఒక్కొక్క ఎవరైతే 42,000 కుటుంబాలను 42,000 ఉద్యోగస్తులు వారికి సంబంధించిన కుటుంబాలను ఆదుకోవాలండి. మన ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి చేతులు జోడించి కోరుతూ ఈరోజు ఫోర్ సైజ్ టీవీ సెలవు తీసుకుంటుంది. రేపు మరొక ప్రోగ్రాంతో మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ.